Hello friends, very good evening. Welcome to October 13th, 14th Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అక్టోబర్ 13th అండ్ 14th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనము బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడగచ్చు అనేటువంటివి మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి. సో ఓకే, వితౌట్ ఎనీ టైమ్ వేస్ట్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనకి యాజ్ పార్ట్ ఆఫ్ LTX క్లాసెస్ దివాళీ సెలబ్రేషన్స్ అండర్లో మనం ప్రొవైడ్ చేసేటువంటి ఫ్లాగ్షిప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ని అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో వేర్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇందులో మీకు ఏంటి అని అంటే కనుక మనము ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ చేస్తున్నాం కదా ప్రతిరోజు కూడా. అయితే ఈ హిందూ న్యూస్ పేపర్ కాకుండా అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ కూడా మనకు ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి రకరకాల వెబ్సైట్స్ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతాయి. అయితే వాటిల్ని మనం ఏంటి అని అంటే కనుక ఎవ్రీడే లైవ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించి ఈవేళ లైవ్ క్లాసెస్లో ఏం డిస్కస్ చేస్తామనేటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను. అది ఈవేళ నైట్ జరిగేటువంటి లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఒకవేళ మీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ అండర్లో 5,000 రూపీస్ మనం అయితే ఛార్జ్ చేస్తున్నాము. కేవలం మీకు 4,000 రూపీస్కే మీకు అయితే అందుబాటులో ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ చెప్పిన, ఇట్స్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూ విల్ బి పేయింగ్ వన్స్ బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీకు ఏంటి అని అంటే కనుక రావడం జరుగుతుంది. అండ్ ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ అప్ టిల్ 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి బైలింగ్వల్ మోడ్లోనే ఉంటుంది. అంటే బోత్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ రెండు కాంబినేషన్లోనే. ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో సింపుల్ ఇంగ్లీష్ మాత్రమే మనం యూస్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ యూ కెన్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అండ్ అలాగనే మనకి ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే కనుక ఎవ్రీ వీక్ అండ్ మంత్ మనము క్విజెస్ అయితే కనుక కండక్ట్ చేస్తాము. సో విచ్ యూ కెన్ అటెండ్. అండ్ డైలీ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫే మనకు వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తారు, ఇక్కడ మీకు పీడిఎఫ్ అనేటువంటిది సేమ్ ఇదే పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, టుడే ఈవేళ మనం ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాపిక్ మనం డీటెయిల్గా మనం అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిటర్న్ ఫార్మాట్లోనే మనకైతే కనుక ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఇవాళ డిస్కస్ చేసేది ఏంటి అని అంటే కనుక ఇంటర్న్షిప్ స్కీమ్ అప్లికేషన్స్ ఓపెన్ ఫర్ ఆస్పైరింగ్ యూత్ అని ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తాము. సెకండ్ వన్, ఇండియా డిడ్ నాట్ సైన్ ద లెటర్ ఆఫ్ సపోర్ట్ బై 104 నేషన్స్ ఫర్ UN సెక్రటరీ జనరల్ ఆఫ్టర్ బ్యాన్ బై ఇజ్రాయిల్. Tea Board of India aims to double the exports by 2047. 4 state information panels are defunct because of the vacancies. Prime Minister Modi lauds the PM Gati Shakti for driving the faster development. USA to send the missile defense systems and troops to Israel అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ చూస్తాము. చైనా, ఇండియా అండ్ న్యూఢిల్లీస్ క్వాడ్ డైలమా. ఇది మనకి ఏంటి అని అంటే ఈవేళ మనం చూసేటువంటి ఎడిటోరియల్ అండి. అప్ టిల్ 7 వరకు మనం ఏంటి అని అంటే కనుక ఈవేళ నిన్న పబ్లిష్ అయినటువంటి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తాం. ఇక రిమైనింగ్ దట్ ఈస్ 8, 9, 10 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 11 మనకి ఏంటి అని అంటే కనుక ఈవేళ నైట్ మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్, డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. వేర్ వి విల్ బి టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేటువంటిది పబ్లిష్ అయింది. డౌన్ టు ఎర్త్ నుంచి పబ్లిష్ అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి అది. అండ్ అలాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక స్పెషల్ డెడికేటెడ్ ఫెసిలిటీ క్రియేట్ చేశారనమాట, ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ ఫండ్ అని చెప్పేసి FIF అంటాం. సో దీని గురించి ఏంటి అనేటువంటిది మనం చూస్తాము. అండ్ అలాగే మన యొక్క ఇండియాస్ నేషనల్ స్పేస్ కమిషన్ అప్రూవ్డ్ ద LUPEX అంటాం, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేటువంటి చూడడం జరుగుతుంది. దెన్ ఫైనల్లీ ఇండియాస్ డిఫెన్స్ మినిస్టర్ లాంచెస్ ద అదితి 2.0 అండ్ యాజ్ వెల్ యాజ్ DISC 12 యాజ్ అట్ ద డెఫ్ కనెక్ట్ 4.0 సమ్మిట్. సో ఇవి మనం ఏంటి అని అంటే కనుక ఇవన్నీ కూడా మనము ఈవేళ నైట్ అయితే కనుక డిస్కస్ చేస్తామండి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఒకవేళ మీకు మా క్లాసెస్ నచ్చుతూ ఉన్నట్లు అయ్యి ఉంటుంటే కనుక ఇది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు అయితే కనుక కాల్ చేయొచ్చు, మన యొక్క కోర్సెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఈవేళ మనమైతే హిందూ న్యూస్ అనాలిసిస్లో చూసేటువంటి టాపిక్స్ అయితే కనుక ఇవి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ మనము. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ అండి. మన యొక్క UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 30,000 రూపీస్. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు కేవలం 24,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగనే ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. ఆఫర్ వచ్చేసి 31st అక్టోబర్ వరకు మాత్రమే. సో ఇంట్రెస్టెడ్ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్.
మూవింగ్ ఫార్వర్డ్. అలాగనే ఆప్షనల్ కూడా మనకి జిఎస్ పేపర్స్తో పాటు అంతే ఇంపార్టెంట్. సో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 25,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ యూ విల్ బీ గెటింగ్ ఎట్ 20,000 రూపీస్ ఓన్లీ, అండ్ దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎస్, ఇది కూడా మీకు ఆఫర్ 31st October వరకు మాత్రమే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఇంటర్న్షిప్ స్కీమ్ అప్లికేషన్స్ ఓపెన్ ఫర్ ఆస్పైరింగ్ యూత్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో ఇది మనకేంటి అని అంటే కనుక మొన్న యూనియన్ బడ్జెట్లో సో మనకేంటి అని అంటే కనుక ఇట్ వాజ్ అనౌన్స్డ్ దట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ విల్ బి ప్రొవైడెడ్ సో ఫర్ అరౌండ్ 1 crore యూత్ ఇన్ ద నెక్స్ట్ 5 years అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి మొన్న October 3వ గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఒక డెడికేటెడ్ పోర్టల్ అయితే కనుక తీసుకుని వచ్చింది. సో మొన్న October 3 మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోర్టల్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. సో వేర్ ద కంపెనీస్ వర్ ఆస్క్డ్ టు రిజిస్టర్. సో నౌ అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఆస్పైరింగ్ యూత్ యాజ్ వెల్. సో లాస్ట్ టైం మనకి ఏంటి అని అంటే కనుక కంపెనీస్ని రిజిస్టర్ అవ్వమన్నారు ఈ యొక్క ప్లాట్ఫామ్ పోర్టల్ మీదలో. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నౌ ద ఆస్పైరింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అప్లికేషన్స్ ఫర్ ఓపెన్ ఫర్ దీస్ థింగ్స్. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక అసలు ఈ యొక్క ఇనిషియేటివ్ పేరు వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక సో దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇన్ టాప్ కంపెనీస్. ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇన్ టాప్ కంపెనీస్. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే కనుక యూత్ అన్ఎంప్లాయబిలిటీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ స్కిల్స్. సో మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్లో మనం ఏంటి అని అంటే కనుక ప్రాపర్ ఇవి సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ స్కిల్స్ మనకి ఏంటి అని అంటే కనుక అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది కదండి. ఓకే, ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ని అంటే ఈ యొక్క స్కిల్స్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంటర్న్షిప్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. సో హియర్ అరౌండ్ 1 year పాటు ఇంటర్న్షిప్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు మనకి. అయితే ఓకేనా అండి, దీనికి సంబంధించినటువంటి పోర్టల్ అది కూడా డీటెయిల్డ్గా మనకి ఇక్కడ ఇచ్చారు. మనకి ఇది ఇక్కడ చూడండి, https pminternship.mca.gov.in. MCA అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని అర్థం. ఓకేనా, అయితే ఇప్పుడు రీసెంట్గా పోస్ట్ చేసినటువంటివి మనకి అరౌండ్ 91,000 జాబ్ ఆఫరింగ్స్ అయితే కనుక పోస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనమాట. లైక్ ఇన్ మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్. సో దెన్ డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ స్టెప్ ఇన్ రైట్ డైరెక్షన్. సో బికాస్ ఈ యొక్క స్కిల్స్ గ్యాప్ని మనకి బ్రిడ్జ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎప్పుడైతే కనుక మనం ప్రొవైడ్ చేస్తామో ఈ యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ కూడా మనము స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా వాళ్ళకి ఏమవుతుంది అని అంటే కనుక సో ఇది ఈజీగా సో జాబ్స్ని సెక్యూర్ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని మనం అయితే కనుక కల్పించిన వాళ్ళు అవుతాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కీమ్ అబౌట్. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటిది చూద్దాం మనం. ఇది మనకి జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ స్కీమ్స్ అండర్లో అనేటువంటి సిలబస్ అండర్లోకి మనకైతే కనుక వస్తుందండి. Okay, the central government has launched the Prime Minister's Internship Scheme in top companies. Prime Minister's Internship Scheme in top companies to provide nearly 91,000 internships to the unemployed youth across India, offering them real world experience in leading firms. ఇవి మనకి ఏంటి అని అంటే కనుక సో ద టాప్ 200 టాప్ 500 కంపెనీస్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇవైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారండి. వీళ్ళైతే కనుక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఓపెన్డ్ ఏ పోర్టల్ ఆన్ October 3 ఫర్ టాప్ కంపెనీస్ టు పోస్ట్ ద ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇన్ టాప్ కంపెనీస్. ఈ యొక్క స్కీమ్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోర్టల్లో రిజిస్టర్ అయ్యి మీరు ఏంటి అని అంటే కనుక మీ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మీ దగ్గర ఉన్నటువంటి ఆఫరింగ్స్ని మీరు పోస్ట్ చేయండి అని చెప్పేసి కంపెనీస్కి మొన్న October 3 గవర్నమెంట్ కంపెనీస్ అందరికీ చెప్పిందండి. సో దీని వలన కంపెనీస్ లైక్ టెక్ మహేంద్ర ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో వీటిల్లో వీళ్ళ యొక్క జాబ్ ఆఫరింగ్స్ని అయితే కనుక పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు October 25 వరకు కూడా టైం ఇచ్చి వీళ్ళు ఏంటి అని అంటే కనుక అప్లికేషన్స్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అందరినీ కూడా అప్లై చేసుకోమని అయితే కనుక మనకి చెప్పడం జరిగింది. అండ్ December 2 నుంచి మనకి అయితే కనుక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది ఫర్ 1 year అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట.
ఎస్, ఇందులో మీరు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ తీసుకుంటే అరౌండ్ నియర్లీ 91,000 ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ అక్రాస్ 24 సెక్టార్స్ విత్ పోస్టింగ్స్ ఫ్రమ్ టాప్ 200 కంపెనీస్. ఆపర్చునిటీస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద అరౌండ్ 737 districts in India for youth aged 21 to 21 years. So it's not that in only in one state అండి, all over the India అరౌండ్ 737 districts all over the India మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క జాబ్ పోస్టింగ్స్ అనేటువంటివి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ హియర్ దే మెన్షన్డ్ ద అప్లికేషన్ డెడ్ లైన్ యాజ్ well. So the window for applying is open till October 25th వరకు is the last date. So in case if anybody wishes to apply, they can also apply అండి. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటే కనుక సో వాళ్ళకి మీరు చెప్పడం ద్వారా మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళకి సో వాళ్ళ యొక్క స్కిల్స్ ఎన్హాన్స్ అయ్యే విధంగా మనం ఏంటి అని అంటే కనుక హెల్ప్ చేసిన వాళ్ళం అయితే కనుక అవుతాం. విత్ ఇంటర్న్షిప్ స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ 2 నుంచి వీళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్డ్ గైడ్లైన్స్ మీరు యొక్క వెబ్సైట్ని అయితే కనుక విజిట్ చేసినట్లయితే కనుక యూ విల్ గెట్ ద మోస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. సో సెలక్షన్ ప్రాసెస్ మీరు తీసుకున్నట్లయితే క్యాండిడేట్స్ నీడ్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటివి మెన్షన్ చేయాలి. అండ్ అలాగే రెసిడెన్షియల్ పిన్ కోడ్స్ టు మ్యాచ్ దేర్ ప్రొఫైల్స్ విత్ ద కంపెనీ రిక్వైర్మెంట్స్. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ కంపెనీస్ యొక్క రిక్వైర్మెంట్స్ తోటి మనకి ఏంటి అంటే కనుక మ్యాచ్ చేయడానికి వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి రెసిడెన్షియల్ పిన్ కోడ్స్ చెప్పడం వల్ల అక్కడ వాళ్ళ యొక్క లొకాలిటీలోనే ప్రొవైడ్ చేసేటువంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఎనీవే అపార్ట్ ఫ్రమ్ దిస్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఓకే ఆస్పెక్ట్స్. బట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇన్ టాప్ కంపెనీస్ అనేటువంటి స్కీమ్ వల్ల ఏంటి సిగ్నిఫికెన్స్, ఏంటి ఉపయోగం దీనివల్ల ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ ఎన్హాన్స్ ద ఎంప్లాయబిలిటీని మనకైతే కనుక పెంచుతుందండి. దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద ఎంప్లాయబిలిటీ ఆఫ్ ద యూత్ బై ప్రొవైడింగ్ దమ్ విత్ ద రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. ఈ రోజున మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం తీసుకున్నట్లయితే కనుక సో ఆ యొక్క ఇన్ రియాలిటీ సో వీ ఆఫెన్ రీడ్ విత్ ద అవుట్డేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీటిల్ని మనం స్టడీ చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక రియల్ వరల్డ్ స్కిల్స్, ఇండస్ట్రీ డిమాండ్స్ ఏంటి, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అనేటువంటివి నేర్చుకోకపోవటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఆఫెన్ వీ స్ట్రగుల్ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అది కూడా ప్రొవైడ్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఆ యొక్క యూత్ యొక్క ఎంప్లాయబిలిటీని మనం పెంచిన వాళ్ళం అవుతాం. అండ్ అలాగే నేషన్ వైడ్ రీచ్. It covers a broad geographical scope, thereby enabling the youth from various districts to access internships. So it's not confined to only one particular state, it's spread across the complete all around the country. So where some backward states like Jharkhand, Chhattisgarh, Bihar, even అక్కడ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ ఆపర్చునిటీస్ అవి ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ కూడా మనకి వాళ్ళ యొక్క స్కిల్స్ని అవి కూడా మనం బ్రిడ్జ్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ని తగ్గించేటువంటి అవకాశాలు అయితే కనుక ఉంటాయి మనకి. సో సపోర్ట్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్. So they focuses on unemployed youth to help them gain relevant skills and as well as the job opportunities. So వాళ్ళకి కావాల్సినటువంటి relevant skillsని మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ అలాగే జాబ్ ఆపర్చునిటీస్. యూ షుడ్ బి వెరీ క్లియర్ హియర్ దట్ ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ డజంట్ గ్యారంటీ ఎనీ జాబ్ అండి. గవర్నమెంట్ డజంట్ గ్యారంటీ ఎనీ జాబ్. గవర్నమెంట్ ఎటువంటి గ్యారంటీ కూడా మనకి ప్రొవైడ్ చేయదు ఈ స్కీమ్ అండర్లో. ఓన్లీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీని మాత్రమే కల్పిస్తుంది అనమాట. ఇట్స్ డిపెండింగ్ అపాన్ దట్ కంపెనీ లేటర్ ఆఫ్టర్ దట్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఇఫ్ ఆ పర్టికులర్ స్టూడెంట్ ఆ పర్టికులర్ క్యాండిడేట్ యొక్క సో మనకి ఏంటి అని అంటే కనుక మెరిట్ మీద, క్వాలిఫికేషన్స్ మీద, క్యాపబిలిటీ మీద ఆధారం చేసుకుని అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏంటి అంటే ఒకవేళ హైర్ చేసుకోవాలి అనుకుంటే సో దే విల్ ఓన్లీ అబ్జర్వ్ దోస్ క్యాండిడేట్స్. అలా కాకపోతే దే విల్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ సర్టిఫికేట్ విచ్ దే కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్ ఎల్స్. సో దట్ కంపెనీస్ కూడా ఏంటి అంటే ఇలా ఇంటర్న్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాయి. సో దట్ ఎందుకనంటే మళ్ళీ వాళ్ళకి ఆన్ జాబ్ మళ్ళీ ట్రైనింగ్ జీరో నుంచి ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ ఫ్రమ్ ద లాస్ట్ 1 year సో దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకు ఉంటాయని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్తోంది. సో ఇది మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం అయితే కనుక ఈవేళ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ నుంచి మనం తీసుకున్నామండి. అయితే ఈ సిగ్నిఫికెన్స్ పాయింట్స్ మీకు తెలియాలి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ని తగ్గించడానికి, స్కిల్స్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ఏమైనా మీరు రాస్తున్నప్పుడు అప్రిషియేటింగ్ పాయింట్ ఏదైనా రాస్తున్నప్పుడు మీరు యూ కెన్ ప్రొవైడ్ దిస్ పర్టికులర్ స్కీమ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి. ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇన్ టాప్ కంపెనీస్ అనేటువంటి దాన్ని మీరు అయితే కనుక ప్రొవైడ్ చేయొచ్చండి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్ళినప్పుడు చూస్తే కనుక ఎస్, ఇండియా డిడ్ నాట్ సైన్ లెటర్ ఆఫ్ సపోర్ట్
బై 104 నేషన్స్ ఫర్ యుఎన్ సెక్రటరీ జనరల్ ఆఫ్టర్ బ్యాన్ బై ఇజ్రాయిల్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. ఇదంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక లెట్ మీ టెల్ యూ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక నేను చెప్తాను. సో విత్ దట్ యూ విల్ కనెక్ట్ విత్ దిస్ ఆర్టికల్ వెరీ ఈజీలీ. ఇప్పుడు సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్ మధ్యన కాన్ఫ్లిక్ట్ అయితే కనుక నడుస్తోంది అనేటువంటి మీకు విషయం తెలుసు. సో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ అయితే మీకు నడుస్తుందనే విషయం తెలుసు. అండ్ అలాగే మనకి ఇరాన్ రీసెంట్గా మనకి ఏంటంటే ఇజ్రాయిల్ మీదన అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్ స్ట్రైక్స్ని కూడా మొన్న అక్టోబర్ 1వ తారీఖున చేయడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఇజ్రాయిల్ గవర్నమెంట్ లైక్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫారిన్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ ఏం చేసింది అని అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ని సో దే హ్యావ్ డిక్లేర్డ్ హిమ్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద పర్సన్ నాన్ గ్రాటా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక డిక్లేర్ చేశారనమాట. పర్సోనా నాన్ గ్రాటా అంటాం. పర్సోనా నాన్ గ్రాటా అంటే అర్థం ఏంటి? పర్సోనా నాన్ గ్రాటా అంటే అన్యాక్సెప్టబుల్ పర్సన్ అని అర్థం మనకి. అన్యాక్సెప్టబుల్ పర్సన్. సో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ని మనకి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాజ్ పర్సోనా నాన్ గ్రాటా అంటే యాజ్ అన్యాక్సెప్టబుల్ పర్సన్. హీ డజంట్ డిజర్వ్ టు ఎంటర్ అవర్ సాయిల్. మా యొక్క సాయిల్ మీదకి తిన ఏంటి అని అంటే కనుక అడుగు పెట్టేటువంటిది. సో ఇది కోల్పోయారు. హీ డజంట్ డిజర్వ్ టు బీ టు ఎంటర్ ఇన్ టు అవర్ సాయిల్. మా యొక్క సాయిల్ మీదకి ఎంటర్ అవ్వడానికి ఇది లేదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి బ్యాన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయెల్ వాళ్ళు విధించారు. క్లియర్ కదండి. ఇజ్రాయిల్ హ్యావ్ ఇంపోజ్డ్ ఏ బ్యాన్ ఆన్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ బై డిక్లరింగ్ హిమ్ యాజ్ పర్సోనా నాన్ గ్రాటా విచ్ మీన్స్ అన్యాక్సెప్టబుల్ పర్సన్. ఎందుకు ఇజ్రాయిల్ మనకి ఈ యొక్క సెక్రటరీ జనరల్ని ఈ యొక్క పర్సోనా నాన్ గ్రాటా అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక బ్యాన్ విధించారు అని అంటే ఇజ్రాయిల్ ఈజ్ సేయింగ్ దాట్ ఇరాన్ ఈ విధంగా మా మీదన ఇన్ని మిసైల్ స్ట్రైక్స్ చేస్తూ ఉన్నా కూడా లెబనాన్ కానీ ఈ యొక్క హమాస్ని కానీ లేకపోతే కనుక హెజ్బొల్లాని కానీ లేకపోతే హౌతీస్ని కానీ ఇరాన్ని కానీ ఎక్కడా కూడా సెక్రటరీ జనరల్ కండెమ్న్ చేయట్లేదు, అంటే క్రిటిసైజ్ చేయట్లేదు. సో హీ ఈజ్ బేసికల్లీ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ దీస్ పీపుల్. సో హీ ఈజ్ ఇండైరెక్ట్లీ ఫేవరింగ్ ద వైలెన్స్, ఫేవరింగ్ ద టెర్రరిజం. సో టెర్రరిజంని, వైలెన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక సపోర్ట్ చేస్తూ వీళ్ళని పబ్లిక్ ఇదిలో మనకి ఏంటి అని అంటే ప్లాట్ఫామ్స్ మీద ఎక్కడా కూడా కండెమ్న్ చేయట్లేదు. సో ఇన్స్టెడ్ హీ ఈజ్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ దెమ్. సో దాట్స్ ద రీజన్ వీఆర్ డిక్లేరింగ్ హిమ్ యాజ్ ఏ పర్సోనా నాన్ గ్రాటా. మేము అందుకని ఈ యొక్క సెక్రటరీ జనరల్ని మా యొక్క ప్రొటెస్ట్గా మనం ఏంటి అని అంటే కనుక అన్యాక్సెప్టబుల్ పర్సన్గా డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే ఆ విధమైనటువంటి బ్యాన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. బట్ అయితే ఆన్ ద అదర్ సైడ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫారమ్స్లో మనకి ఏంటి అని అంటే ఒక పక్కన ఉన్నటువంటి హమాస్ని, హెజ్బొల్లాని, ఇరాన్ని హీ హ్యాస్ సివియర్లీ క్రిటిసైజ్డ్. హీ హ్యాస్ సివియర్లీ క్రిటిసైజ్డ్ దీస్ పర్టికులర్ అటాక్స్ అనమాట. ఈ యొక్క వైలెంట్ అటాక్స్ అన్నిటినీ కూడా మనకి ఈ బ్యాన్ ఇంపోజ్ చెయ్యకముందే మనకి ఏంటి అని అంటే కనుక క్రిటిసైజ్ చేయబడడం అయితే జరిగింది. బట్ కానీ డిస్పైట్ దిస్ బ్యాన్, ఈవెన్ ఆఫ్టర్ ద బ్యాన్ ఆల్సో he again has criticized Iran and as well as Houthis and Hamas for carrying out these violent attacks. బట్ ఈ యొక్క బ్యాన్ అయితే కనుక అలాగే ఉంది మనకి. ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు వేస్తున్నటువంటి బ్యాన్, దీనికి సంబంధించి ప్రొటెస్ట్గా దేశాలన్నీ కూడా ఎవరికి సంబంధించి ప్రొటెస్ట్గా, ఇజ్రాయిల్కి సంబంధించి ప్రొటెస్ట్గా, ఎవరికి సపోర్ట్గా, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్కి సపోర్ట్గా. అరౌండ్ 104 నేషన్స్ కలిసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక లెటర్ ఆఫ్ సపోర్ట్ని అయితే కనుక మనకి సైన్ చేశారండి. ఎవరెవరి కంట్రీస్ లైక్ చిలీ, బ్రెజిల్,
కొలంబియా, సౌత్ ఆఫ్రికా, మొత్తం యూరోపియన్ కంట్రీస్ అండ్ అలాగే ఆఫ్రికన్ యూనియన్లో ఉండేటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ పర్టికులర్లీ కంట్రీస్ ఫ్రమ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ సౌత్ అంటాం. గ్లోబల్ సౌత్ అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సెక్రటరీ జనరల్కి సపోర్ట్గా సో మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పి ఇజ్రాయిల్ యొక్క డెసిషన్ని మనకి క్రిటిసైజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ to declare a particular person of United Nations which is of very important institution సో అలా డిక్లేర్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి లెటర్ ఆఫ్ సపోర్ట్ని సైన్ చేశారు. ఇప్పుడు ఇండియా యొక్క స్టాండ్ ఏంటి దీని మీద అంటే ఇండియా డిడ్ నాట్ సైన్ దిస్ లెటర్ ఆఫ్ సపోర్ట్. సో యూ షుడ్ క్లియర్ దట్ ఇట్స్ బేసికలీ అంటే ఇప్పుడు కంట్రీస్ అన్నీ కూడా ఏ విధంగా పోర్ట్రే చేస్తున్నాయంటే వీఆర్ ఫేవరింగ్ ఇజ్రాయిల్ బై నాట్ సైనింగ్ ద లెటర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో మరి యునైటెడ్ నేషన్స్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అని, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాకు పర్మనెంట్ మెంబర్ కావాలి నేను అని, ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ కంట్రీ అని చెప్తున్నటువంటి ఇండియా సో మరి ఈ రోజున ఎందుకు సెక్రటరీ జనరల్ని క్రిటిసైజ్ చేసినటువంటి డెసిషన్ మీదన లెటర్ ఆఫ్ సపోర్ట్ని సైన్ చేయలేదు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక కంట్రీస్ అన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నాయండి ఈ రోజున. ఈవెన్ కంట్రీస్ లైక్ గ్లోబల్ సౌత్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్గా అండ్ సెక్రటరీ జనరల్ని సపోర్టింగ్గా వీళ్ళు ఏంటి అని అంటే కనుక వీళ్ళ వైపు ఉండడం జరిగింది. సో నౌ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇజ్రాయిల్ ఈజ్ ఆన్ వన్ సైడ్ అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి యుఎన్ సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ అండ్ దీస్ కంట్రీస్ విచ్ ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్. క్లియర్ రైట్? సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ వాజ్ ఇన్ ద న్యూస్ అండి. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి మళ్ళీ మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా క్లియర్ కమెంట్స్ అయితే కనుక మనకి రాలేదు, లైక్ క్లియర్ రీజన్ వై ఇండియా డిడ్ నాట్ సైన్ దిస్ పర్టికులర్ లెటర్ ఆఫ్ సపోర్ట్, ఎందుకు సైన్ చేయలేదు. సో వాట్ సిగ్నల్ డస్ ఇట్ గివ్ సో టు ద ఎంటైర్ వరల్డ్, ఈజ్ ఇట్ మీనింగ్ దేర్ బై దట్ ఈజ్ ఇట్ సపోర్టింగ్ ఇజ్రాయిల్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డెసిషన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క స్టేట్మెంట్ గురించి మనం ఏంటి అని అంటే కనుక వెయిట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద పర్స్పెక్టివ్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇండియా డిడ్ నాట్ సైన్ ద లెటర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ బై 104 నేషన్స్ ఫర్ యుఎన్ సెక్రటరీ జనరల్ ఆఫ్టర్ బ్యాన్ బై ఇజ్రాయిల్ అంటే అర్థం అది మనకి. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. చూసినట్లయితే కనుక చూడండి, ఇండియా డిడ్ నాట్ సైన్ ద లెటర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ 104 నేషన్స్ బై సెక్రటరీ జనరల్ ఆఫ్టర్ బ్యాన్ బై ఇజ్రాయిల్. ఇది మీకు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనకైతే కనుక వస్తుంది మనకి. ఇండియా వాజ్ నోటబల్లీ అబ్సెంట్ from the letter signed by the 104 countries condemning the Israel's decision to ban the UN Secretary General Antonio Guterres from entering its territory. తన యొక్క వాళ్ళ యొక్క టెరిటరీని ఎంటర్ అవ్వనివ్వకుండా ఒక బ్యాన్ అయితే కనుక మనకి విధించడం జరిగింది బై డిక్లరింగ్ హిమ్ యాజ్ పర్సోనా నాన్ గ్రాటా. పర్సోనా నాన్ గ్రాటా అంటాం అనమాట మనం. పర్సోనా నాన్ గ్రాటా ఈజ్ ఎ లాటిన్ టర్మ్ విచ్ మీన్స్ అన్యాక్సెప్టబుల్ పర్సన్ అని చెప్పేసి అర్థం మనకి. అన్యాక్సెప్టబుల్ పర్సన్. ఓకే, సో కీ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, India did not sign a letter of support backed by 104 nations which condemned the Israel's ban on Secretary General Antonio Guterres from entering the Israel territory. Even global south countries, ante particularly South American countries like Brazil, South Africa, Indonesia. So generally మనం ఏంటి అంటే we are considered as voice of global south కింద మనం కన్సిడర్ చేస్తాం. గ్లోబల్ సౌత్ అంతటికి కూడా మనం ఒక లీడర్లా మనం అయితే కనుక ఉండడం జరుగుతుంది. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ హియర్ దేర్ వాజ్ ఏ క్లియర్ డివిజన్ బిట్వీన్ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. సో వేర్ దే అయితే ఈ ఒక్క అకేషనే కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ అకేషన్స్ యాజ్ వెల్. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్లో గ్లోబల్ సౌత్ యొక్క స్టాండ్ ఒకటి, మన యొక్క స్టాండ్ అనేటువంటిది ఇంకొకటి అనమాట. మెనీ గ్లోబల్ సౌత్ కంట్రీస్ లైక్ ఇన్క్లూడింగ్ బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండోనేషియా, దే సైన్డ్ ద లెటర్ ఎక్స్ప్రెసింగ్ ద డీప్ కన్సర్న్ ఓవర్ ద ఇజ్రాయెల్స్ డెసిషన్ వ్యూయింగ్ ఇట్ యాజ్ అండర్మైనింగ్ ద యుఎన్స్ రోల్. అంటే ఈ విధంగా మీరు ఏంటి అని అంటే కనుక బ్యాన్ విధించడం వల్ల యునైటెడ్ నేషన్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద ఇంటర్నేషనల్ పీస్. ఇంటర్నేషనల్ పీస్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దాని యొక్క రోల్ని మీరు ఏంటి అని అంటే కనుక తక్కువ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ సివియర్ కన్సర్న్ అని చెప్పేసి ఈ యొక్క గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్నీ కూడా బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డిసప్రూవల్ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. అండ్ ద లెటర్ సర్క్యులేటెడ్ బై చిలీ వాళ్ళు అయితే కనుక స్టార్ట్ చేశారు. చిలీ ఈజ్ ఆల్సో ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అండ్ సపోర్టెడ్ బై 104 nations highlighted the deep concern and condemnation of Israel's decision.
వాట్ ఈస్ ఇజ్రాయిల్స్ స్టాండ్ ఆన్ దిస్? ఇజ్రాయిల్ ఏం చెప్తున్నారు మనకి అంటే, ఇజ్రాయిల్స్ ఫారిన్ మినిస్టర్ ఇజ్రాయిల్ కడ్జ్ defended the ban, accusing the Guterres of not strongly condemning the attacks on Israel and claiming the Guterres did not deserve to step foot on Israel soil. ఇందాకే మనం చెప్పాం కదా, సో he doesn't strongly criticizing, he's not strongly condemning it. సో not strongly condemning it అంటే అర్థం ఏంటంటే indirectly he is favoring the Hamas, he is favoring the Hezbollah. సో వీళ్ళ యొక్క అండ్ ఇరాన్ని వీళ్ళు ఏంటి అంటే కనుక సెక్రటరీ జనరల్ అయితే కనుక సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇజ్రాయిల్ వాళ్ళు అందుకని మేము బ్యాన్ విధించాము అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఇండియా స్టాండ్? ఇండియా అయితే మనం ఈ లెటర్ ఆఫ్ సపోర్ట్ అయితే కనుక సైన్ చేయలేదు. దెన్ వాట్ వాజ్ ఎగ్జాక్ట్ రీజన్ వై ద ఇండియా హ్యాస్ నాట్ సపోర్టెడ్ అనేది స్టిల్ ఇట్ అవైట్స్ ద అఫీషియల్ రిప్లై ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా అఫీషియల్ రిప్లై అయితే కనుక రాలేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో మేబీ ఇన్ ద అప్కమింగ్ ఆర్టికల్స్లో మనకైతే కనుక కమింగ్ డేస్లో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్స్ అయితే వస్తాయి. ఫర్దర్ వి విల్ డిస్కస్ అండి. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ గురించి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేమి అడుగుతారు, ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఇప్పుడు సెక్రటరీ జనరల్ కదా మనకి న్యూస్లో ఉన్నారు. సో సెక్రటరీ జనరల్ కదా ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నారు. సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ సెక్రటరీ జనరల్ గురించి. వెరీ హై పాసిబుల్ టాపిక్ అయితే కనుక మనకి అయిపోతుందండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ బేసిక్స్ నీడ్ టు బి వెరీ క్లియర్. సెక్రటరీ జనరల్ని మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు అయితే కనుక అపాయింట్ చేస్తారు, బేస్డ్ అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు మనకైతే కనుక అపాయింట్ చేయడం జరుగుతుంది అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ఎస్సి వాళ్ళు అయితే కనుక రికమెండ్ చేస్తారు, యుఎన్జిఏ వాళ్ళు అపాయింట్ చేస్తారు. యుఎన్ సెక్రటేరియట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం చేస్తారు, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ని క్యారీ అవుట్ చేసేటువంటి బాధ్యత మనకి యుఎన్ సెక్రటేరియట్ మీద కనుక ఉంటుంది మనకి. ఏ సెకండ్ టర్మ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ విత్ సఫిషియంట్ మెంబర్ స్టేట్ సపోర్ట్. సో ఈవెన్ వన్సే కాకుండా మనకి సెకండ్ టైం కూడా మనకి ఏంటి అని అంటే కనుక సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయితే అవ్వచ్చు, బట్ ప్రొవైడెడ్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ మనకి ఏంటి అని అంటే కనుక సపోర్ట్ అయితే చేయాలండి. ఓవరాల్గా అసలు యునైటెడ్ నేషన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే మనకి యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది మనకి 1945లో మనకైతే ఎస్టాబ్లిష్ అయిందండి, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1945. సో ద యునైటెడ్ నేషన్స్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విత్ 193 మెంబర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఇండియా విచ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఇట్స్ ఏజెన్సీస్. ఓవరాల్గా మనం యునైటెడ్ నేషన్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విత్ అరౌండ్ 193 మెంబర్ స్టేట్స్ అయితే కనుక మనకైతే కనుక ఉంటారు. ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ అండ్ వీ యాక్టివ్లీ పార్టిసిపేట్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్, వీ యాక్టివ్లీ సపోర్ట్ ద యునైటెడ్ నేషన్స్. మన యొక్క పీస్ కీపింగ్ ఫోర్సెస్ని కూడా మనం అయితే కనుక ఇవ్వడం అయితే కనుక జరిగింది. అండ్ అలాగే ఇంపార్టెంట్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఫండ్ కూడా ప్రొవైడ్ చేశామండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలస్తీనియన్ కాజ్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక మనం రీసెంట్గా ఫండ్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఆన్ టైం మనము ఫండ్స్ని కూడా మనం పే చేస్తూ ఉంటాం. సో ఇన్ దట్ వీ యాక్టివ్లీ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో మెయిన్ యాక్టివిటీస్ మనం చూసుకున్నట్లయితే అసలు యూఎన్ వాళ్ళు ఏమేం చేస్తారు, దే వర్క్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ప్రపంచం మొత్తం మీదుగా ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేసేటువంటి ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకి. అండ్ దే ప్రొటెక్ట్ ద హ్యూమన్ రైట్స్. సో మానవ హక్కుల్ని ప్రపంచం మొత్తం మీదుగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటిది మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్. అందుకనే కదా మనకి ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనకి 1991లో మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారు. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దీస్ ప్రిన్సిపల్స్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ వీ ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి మన కంట్రీలో మనము హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ డెలివర్ ద హ్యూమానిటేరియన్ ఎయిడ్. ఎప్పుడైనా కూడా ఎటువంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ మనము హ్యూమానిటేరియన్ ఎయిడ్ అనేటువంటిది కూడా మనము టు ప్రొటెక్ట్ ద సివిలియన్స్, విమెన్, చిల్డ్రన్ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి హ్యూమానిటేరియన్ ఎయిడ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ ఈవెన్ వీ హ్యావ్ అడాప్టెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని కూడా మనకి అడాప్ట్ చేయడంలో యుఎన్ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. అండ్ అప్హోల్డ్ ద ఇంటర్నేషనల్ లా. ఓవరాల్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ లాని మనకి అప్హోల్డ్ చేయడానికి, సో దట్ ఎవ్రీ కంట్రీ
మనకి దీన్ని ఫాలో అయ్యే విధంగా చూసుకునేటువంటి బాధ్యత మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ నేషన్స్ అయితే కనుక తీసుకుంటుందండి. దీస్ ఆర్ ద మెయిన్ యాక్టివిటీస్. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడము, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడము, హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వడము అవసరమైనప్పుడు, ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ అప్హోల్డ్ ద ఇంటర్నేషనల్ లా. సో యునైటెడ్ నేషన్స్లో మనకి మెయిన్ ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి అని మీరు చూసినట్లయితే కనుక ఇందాక మనం అనుకున్నట్టుగా జనరల్ అసెంబ్లీ విచ్ అపాయింట్స్ ద సెక్రటరీ జనరల్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ విచ్ రికమెండ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ జనరల్. అయితే సెక్యూరిటీ కౌన్సిల్కి జస్ట్ సెక్రటేరియట్ని అపాయింట్ చేయడం ఒకటే రోల్ కాదండి. ఓవరాల్ ఇంటర్నేషనల్ పీస్ని ఎప్పుడైనా ఏదైనా కంట్రీ మీద మిలిటరీ యాక్షన్ తీసుకోవాలన్నా ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే సెక్యూరిటీ కౌన్సిల్ చూసుకుంటారు. దెన్ వీ హ్యావ్ ద ఎకోసాక్ అంటారు, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి. దెన్ వీ హ్యావ్ ద trusteeship council, then we have the international court of justice, and then finally we have the UN secretariat. General assembly, security council, economic and social council, trusteeship council, international court of justice and UN secretariat. అయితే అవుట్ ఆఫ్ ఆల్ దీస్ పర్టికులర్ ఆర్గాన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ట్రస్టీషిప్ కౌన్సిల్ ఈస్ నాట్ యాక్టివ్ అండి ప్రస్తుతం మనకి. ఇట్ స్టిల్ రిమైన్స్ ఏ ఆర్గాన్ ఆఫ్ యుఎన్ ఓన్లీ, బట్ ట్రస్టీషిప్ కౌన్సిల్కి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు యాక్టివ్ రోల్ అయితే కనుక లేదు, బట్ రిమైనింగ్ ఆల్ అదర్ ఆర్గాన్స్ మనకి యాక్టివ్ రోల్ అయితే కనుక మనకి ప్లే చేస్తున్నాయి. జనరల్ అసెంబ్లీ కానివ్వండి, మొన్న జనరల్ అసెంబ్లీ సెషన్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి అయితే కనుక జరిగింది, టు విచ్ సో అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ అటెండెడ్ ద సమిట్ యాజ్ వెల్ ఆఫ్ యుఎన్జిఏ యొక్క సెషన్ కూడా మనకైతే అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే సెక్యూరిటీ కౌన్సిల్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. అండ్ ఈ రోజున సెక్యూరిటీ కౌన్సిల్లోనే కదా మనం యొక్క పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి మనం అయితే కనుక ఫైట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకి ది హేగ్ నెదర్లాండ్స్లో మనకైతే కనుక ఉంది మనకి ఈ ఐసీజీ అనేటువంటి బాడీ మనకి. అండ్ ఫైనల్లీ యుఎన్ సెక్రటేరియట్. దిస్ యుఎన్ సెక్రటేరియట్ ఈజ్ హెడెడ్ బై సెక్రటరీ జనరల్. యుఎన్ సెక్రటేరియట్ ఈజ్ హెడెడ్ బై మనకి ఏంటి అని అంటే కనుక సెక్రటరీ జనరల్ అండి, హెడెడ్ బై సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరెస్. సో ఖచ్చితంగా మనకి హెడెడ్ బై సెక్రటరీ జనరల్ అండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గాన్స్ పరిస్థితి ఏంటి, అసలు వాట్ యునైటెడ్ నేషన్స్ విల్ యాక్చువల్లీ డూ అనేటువంటి ఆస్పెక్ట్ గురించి, సో దెన్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ గురించి, సో దెన్ మనకి సెక్రటరీ జనరల్ గురించి అండ్ ద రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడైతే కనుక మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ మనకి, so friends, before that there was one more announcement andi. So NCERTs are very very important for UPSC examination, both prelims and as well as mains, because they give you the basic understanding, కావాల్సిన బేసిక్ ఫౌండేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాయి. సో బట్ చాలా మందికి NCERTs ఎలా ప్రిపేర్ అవ్వాలంటే తెలియదు. సో దాట్స్ ద రీజన్ వీ హ్యావ్ లాంచ్డ్ ద NCERT ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 5,000 రూపీస్, బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 4,000 రూపీస్ అండి, విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అనదర్ యూనిక్ ఫీచర్ మనకి. ఎస్, ఆఫర్ 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. మీకు ఏ విధమైన ఇది కావాలన్నా, డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. సో అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్లైన్ కోర్సెస్ని కూడా మనం అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. @వైజాగ్లో మీకు అయితే కనుక జరుగుతున్నాయండి. మీకు ఫ్రీ డెమో అయితే మనం ప్రొవైడ్ చేస్తాం ఫర్ 3 days. సో ఇన్ ఆర్డర్ టు టెస్ట్ సో ద క్వాలిటీ ఆఫ్ ఆర్ క్లాసెస్ మీకు. సో యూపీఎస్సీ GS ప్లస్ CSAT మీకు ఏంటి అని అంటే కనుక 35,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ మీకు 30,000కి లభిస్తాయి. గ్రూప్ 1 మీకు 25,000కి వస్తుందండి. గ్రూప్ 2 మీకు ఏంటి అని అంటే కనుక 20,000 రూపీస్కి అయితే కనుక వస్తుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Tea Board of India aims to double the exports by the year 2047. లాస్ట్ టైం మనం ఒకసారి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ సిల్క్ బోర్డు గురించి చూడడం జరిగింది. ఒకసారి మనం ఏంటంటే స్పైసెస్ బోర్డు గురించి చూసాము కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ మనము. నవ్ ఇట్ కేమ్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ టీ. మనం అయితే కనుక ఇన్ దట్ కాంటెక్స్ట్ మన యొక్క ఎక్స్పోర్ట్స్ని అయితే కనుక డబుల్ చేయాలి బై ద ఇయర్ 2047 అనేటువంటి టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ద టీ బోర్డ్ ఆఫ్ ఇండియా సెడ్ ఇట్ టార్గెట్స్ టు ఎక్స్పోర్ట్ 400 million kg by 2047 ఫ్రమ్ అబౌట్ 230 million kg నౌ. సో ప్రస్తుతం మనం ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం మనము.
ఓకే, ఇది మీకు జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ గవర్నమెంట్ పాలసీస్ అండర్లో మనకైతే కనుక వస్తుంది. మనకి ద టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ అనమాట మనకి. సో స్టాట్యూటరీ బాడీ మనకి ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ గోల్ to significantly boost the tea exports by the year 2047, which aimed to increase the export value from the present 230 million kg worth. మిలియన్ కేజెస్ మనం ఏంటి అని అంటే కనుక ఇతర దేశాలకి మనమైతే టీని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాని నుంచి మనం ఏంటి అని అంటే కనుక 400 మిలియన్ కేజీకి మనం అయితే కనుక ఎక్స్పోర్ట్ అయితే కనుక పెంచాలి బై ద ఇయర్ 2047 అని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే టార్గెట్ పెట్టిందండి. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే కనుక వాళ్ళ యొక్క గోల్ని అనౌన్స్ చేశారు. ఇవి మీరు ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు టీ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ గురించి రాసేటప్పుడు అప్పుడు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ గోల్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే కనుక మీరు అవి చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం వల్ల సో దట్ షోస్ యువర్ కమిట్మెంట్, దట్ షోస్ యువర్ ఇన్వాల్వ్మెంట్ విత్ ద టాపిక్ అనమాట. ఆ యొక్క టాపిక్కి సంబంధించినటువంటి మీ ఇన్వాల్వ్మెంట్ అండ్ మీ డెడికేషన్ అనేటువంటిది అక్కడ కనబరుస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకంటా కూడా మనకి ఇంకొక 2-3 మార్క్స్ ఎక్కువ పడడానికి అవకాశాలు కూడా మనకి ఎక్కువ ఉంటాయి. సో ఇట్ విల్ క్రియేట్ వెనెవర్ యూ ఆర్గ్యూ విత్ ద డేటా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీ ఎక్స్పోర్ట్స్ విషయంలో సో ద టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ కమిటెడ్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇట్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇట్స్ గోల్ యాజ్ వెల్, లైక్ ఫ్రమ్ ద present 230 million kg, so from the present export volume to the 400 million kg export by the year 2047 అనే పాయింట్ మీరు రాయగానే సో దట్ షోస్ దట్ మీ యొక్క ఇది మనకి అండర్స్టాండింగ్ అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇట్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద కంట్రీస్ బ్రాడ్ ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ ఇట్స్ రోల్ ఇన్ ద గ్లోబల్ టీ మార్కెట్. ఓవరాల్ మనకి ఏంటి అంటే కనుక ప్రపంచం మొత్తం మీదుగా కూడా మనకి గ్లోబల్ టీ మార్కెట్లో ఇండియా ఒక లీడింగ్ ఎక్స్పోర్టర్గా మనం అయితే కనుక ఉండాలి అనేటువంటి మార్క్ని సో ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఈ గోల్ అయితే కనుక ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ఇట్ అని చెప్తున్నారు. అదే పాయింట్ మనం ఇక్కడ రాసాము. ఇక్కడ ఫ్రమ్ ద 400 to 400 మిలియన్ బై 20 ఫ్రమ్ ద కరెంట్ లెవెల్ ఆఫ్ 230 మిలియన్ కేజ్ మనం అయితే కనుక ఇది చేస్తున్నాము. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఈ ప్రస్తుతం ఉన్న పొజిషన్ మనం చూసుకుంటే ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ గ్లోబల్లీ అండి. ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ హూ వాజ్ ద ఫస్ట్. Okay, with an annual production of about 1,350 million kg, contributing about 21% of the world's total tea production. ప్రపంచం మొత్తంలో జరిగేటువంటి టీ ప్రొడక్షన్ అంతట్లో మొత్తం అరౌండ్ 21% కంట్రిబ్యూషన్ మన నుంచే ప్రపంచానికి అయితే కనుక ఉంది. వేర్ ఇండియా ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్, ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ టీ, ఫర్ దట్ మ్యాటర్ వీ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కాఫీకి సంబంధించి, స్పైసెస్కి సంబంధించి కూడా మనం ఏంటి అని అంటే కనుక సో ఇండియా ఈజ్ ఏ వెరీ లీడింగ్ ప్రొడ్యూసర్ అండి. మనకి ఎక్స్పోర్ట్ షేర్ మనం చూసుకుంటే డిస్పైట్ ఇట్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇండియా ఈజ్ 4th లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్, అకౌంటింగ్ ఫర్ అబౌట్ 12% ఆఫ్ ద గ్లోబల్ టీ ఎక్స్పోర్ట్స్ మనకి. సో ఓకే, సో మనం ప్రపంచం మొత్తంలో సెకండ్ లీడింగ్ ప్రొడ్యూసర్ అయినా కూడా ఎక్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక వీఆర్ ద 4th లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్ అండి, అకౌంటింగ్ ఫర్ అబౌట్ 12% ఆఫ్ ద గ్లోబల్ టీ ఎక్స్పోర్ట్స్. సో గ్లోబల్ టీ ఎక్స్పోర్ట్స్లో మనం ఏంటి అని అంటే కనుక 12% కంట్రిబ్యూట్ అయితే కనుక చేస్తున్నాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక టోటల్ టీ ప్రొడక్షన్లో మనం 21% మనదైతే కనుక మన కంట్రిబ్యూషన్ అయితే ఉంది. అండ్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో మనకి 12% అయితే కనుక మనం చేస్తున్నామండి. ప్రపంచం మొత్తంలో మనం సెకండ్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద టీ గ్లోబల్లీ. కానీ ఇంక ఎక్స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి మనం ఏంటి అని అంటే కనుక వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. సో దేర్ బై ఇట్ షోస్ దెర్ ఇస్ ఏ హ్యూజ్ స్కోప్ టు ఎన్హాన్స్ అవర్ ఇండియాస్ టీ ఎక్స్పోర్ట్స్ని ఎన్హాన్స్ చేయడానికి స్కోప్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది. అందుకని చెప్పి మనకి ఏంటంటే టీ బోర్డు వాళ్ళు ఈ యొక్క గోల్ని పెట్టడం జరిగింది. బై ద ఇయర్ 2047 నాటికి మేము ప్రస్తుతం ఉన్నటువంటి 230 మిలియన్ కేజీ దగ్గర నుంచి 400 మిలియన్ కేజీకి బై ద ఇయర్ 2047 అయితే కనుక అచీవ్ అయితే చేస్తాము అని చెప్పి గోల్ అయితే కనుక పెట్టారు. This vision focuses on sustaining the India's production share while also enhancing the exports by adding the value for the better price realization. Yes. Then moving to the underlying organization, UPSC always they just don't focus on news, they focus on background organizations. సో ఏం ఆర్గనైజేషన్స్ మనకి న్యూస్లో ఉన్నాయి, పర్టికులర్లీ ప్రిలిమినరీలో వాటికి సంబంధించి చాలా డీటెయిలింగ్గా మనకు అడుగుతారండి. దానికి సంబంధించి ఇక్కడ మనకి న్యూస్లో ఉన్నటువంటిది టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా.
టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ. ఎందుకంటే ఇది టీ యాక్ట్ 1953 ద్వారా మనకి అండర్ సెక్షన్ నెంబర్ 4 ఆఫ్ ద టీ యాక్ట్ 1953 కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అండ్ ఇట్ బిగాన్ ఇట్స్ ఆపరేషన్స్ ఆన్ 1st April 1954. ద టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ సెక్షన్ నెంబర్ 4 ఆఫ్ టీ యాక్ట్ 1953 అండ్ ఇట్ బిగాన్ ఇట్స్ ఆపరేషన్స్ ఆన్ 1st April 1954. ఇట్ సక్సీడెడ్ ద ఇంతకు ముందు మన కంట్రీలో సెంట్రల్ టీ బోర్డు, ఇండియన్ టీ లైసెన్సింగ్ కమిటీ అని చెప్పేసి మనకైతే కనుక ఉండేవన్నమాట. సో ఈ యొక్క సెంట్రల్ టీ బోర్డ్ అండ్ ఇండియన్ టీ లైసెన్సింగ్ కమిటీ అని చెప్పేసి వీటిల్ని సక్సీడ్ చేసుకుంటూ మన కంట్రీలో పర్టికులర్లీ ఈ యొక్క టీ ప్రొడక్షన్ గురించి, టీ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం గురించి మనకి ఏంటి అంటే ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆర్గనైజేషన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండర్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో చూడండి, ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఎందుకని? ఇట్ వాజ్ కన్స్టిట్యూటెడ్ అండర్ ఏ పార్లమెంట్ యాక్ట్ కాల్డ్ యాజ్ టీ యాక్ట్ 1953 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది కాబట్టి. అండర్ ద విచ్ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. అండ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అరౌండ్ 31 మెంబర్స్ అయితే కనుక మనకి దీంట్లో ఉంటారు. లైక్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ పార్లమెంట్, టీ ప్రొడ్యూసర్స్, బ్రోకర్స్, కన్జ్యూమర్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్. సో రకరకాల, ఇట్స్ ఎ వైడ్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రోకర్స్, కన్జ్యూమర్స్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అంటే ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అండర్లో మనకైతే కనుక ఉంటారు. గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు అడ్వైజెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ మనకి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇట్ వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈజ్ ఇట్ ఏ స్టాట్యూటరీ బాడీ? ఎస్, ఇట్స్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇంతకుముందు ఏముండేవి ఆర్గనైజేషన్స్ మనకి? సెంట్రల్ టీ బోర్డ్ అండ్ ఇండియన్ టీ లైసెన్సింగ్ కమిటీ అని చెప్పేసి మనకైతే కనుక బాడీస్ ఉండేవి. వాటిని సక్సీడ్ చేసుకుంటూ మనకి ఈ యొక్క టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే కనుక ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఎస్ అండి, వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్? సో ద మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇట్ ప్రొవైడ్స్ ద ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఫర్ టీ కల్టివేషన్ ఇన్ ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్. అంటే మొత్తం టీ సెక్టార్కి సంబంధించినటువంటి ఈ యొక్క చైన్లో, ఈ యొక్క లైఫ్ సైకిల్ అంతట్లో మన కంప్లీట్ చైన్లో మనకి కల్టివేషన్కి సంబంధించినటువంటి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది, మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ మనకి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే ఫంక్షన్ చేస్తుంది. ఇట్ ఈవెన్ సపోర్ట్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ అండ్ ఇంప్రూవింగ్ ద టీ క్వాలిటీ. సో ఈ యొక్క టీ క్వాలిటీని మనకి ఏంటి అంటే కనుక ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈవెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కూడా మనకి సపోర్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ మనకి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇదే విధంగా మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది, రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంది, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది మనకి. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, అండ్ అలాగే టొబాకో బోర్డు కూడా ఉంది. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే కనుక వాటి యొక్క రెస్పెక్టివ్ సెక్టార్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కాఫీ ప్రొడక్షన్, కాఫీ కల్టివేషన్ అవన్నీ కూడా కాఫీ బోర్డే చూసుకుంటుంది. రబ్బర్కి సంబంధించి ఈ యొక్క రబ్బర్ ప్రొడక్షన్ గురించి, రబ్బర్ ఎక్స్పోర్ట్స్ గురించి రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చూస్తుంది. అంటే రబ్బర్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అవి ఎలా ఇంక్రీజ్ చేయాలి అవన్నీ కూడా. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ ఏ మినిస్ట్రీ అండర్లో ఫంక్షన్ చేస్తాయి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లో మనకైతే కనుక ఫంక్షన్ చేస్తాయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి కాఫీ బోర్డు, టీ బోర్డు, రబ్బర్ బోర్డు, స్పైసెస్ బోర్డు ఇవన్నీ కూడా మీకు స్టాట్యూటరీ బాడీసే. అంటే పార్లమెంట్ వీటికి సంబంధించినటువంటి డెడికేటెడ్ లెజిస్లేషన్స్ అయితే తీసుకుని వచ్చారు ఆయా రెస్పెక్టివ్ సెక్టార్స్ని ఎన్హాన్స్ చేయడం గురించి. సో దేర్ ఫోర్ ఆల్ దీస్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ ఓన్లీ. సో ఎవ్రీ టైం మనకి ఖచ్చితంగా ఏదో ఒక బోర్డు గురించి ఒక క్వశ్చన్ అయితే కనుక ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మనకి అడుగుతూ ఉంటారండి. అండ్ అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ సెక్టార్ గురించి రాస్తున్నారనుకోండి, టీ ఇండస్ట్రీ గురించి రాస్తున్నారనుకోండి, కంపల్సరీలీ మీరు ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి అట్ ఎనీ పాయింట్, అది ఏదో పాయింట్లో మీరు ఏంటంటే మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ బోర్డు యొక్క గోల్ గురించి కూడా మెన్షన్ చేశారనుకోండి, your answer will be better in an enhanced way than that of the rest of the other answers. Clear, right? And this is another important point. The tea board's head office is located in Kolkata, West Bengal. Kolkata, West Bengal లో మనకి ఏంటి అంటే కనుక వీళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ అయితే కనుక ఉంది. అండ్ ఇట్ ఆపరేట్స్ 23 ఆఫీసెస్ అక్రాస్ ఇండియా, లైక్ ఇంక్లూడింగ్ జోనల్, రీజనల్ అండ్ సబ్ రీజనల్ ఆఫీసెస్. సో ఈ యొక్క డెడికేటెడ్ ఆఫీసెస్ అయితే కనుక వీళ్ళు 23 ఆఫీసెస్ అక్రాస్ ద ఇండియా మనకి ఓవరాల్ టీ కల్టివేషన్ గురించి, టీ ప్రొడక్షన్ గురించి, టీ మార్కెటింగ్, సో వీటన్నిటి ఆస్పెక్ట్స్ గురించి కూడా వీళ్ళైతే కనుక ఎక్కడికక్కడ బోత్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తారు. క్లియర్ అండి? ఇది మీరు ఏంటి అని అంటే కనుక ఇది ఎకానమీ పర్స్పెక్టివ్, అలాగే జాగ్రఫీ పర్స్పెక్టివ్ కూడా మీరు స్టడీ చేయాలి. లైక్ టీ కల్టివేషన్కి కావాల్సినటువంటి టెంపరేచర్ ఎంత, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు ఏంటి అని అంటే కనుక అక్కడైతే కనుక కవర్ చేయాలి. సో ఇన్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏంటి అని అంటే ఇంకొకసారి టీ గురించి వచ్చినప్పుడు మనం ఆ డైమెన్షన్ చూద్దాం. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్.
4 స్టేట్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్ ఆర్ డిఫంక్ట్ బికాజ్ ఆఫ్ వేకెన్సీస్. సో మనకి రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక సతర్క్ నాగరిక్ సంగతన్ అనేటువంటిది ఇది ఒక సిటిజన్స్ గ్రూప్ అండి. మనకి ఇది ఒక ఇప్పుడు చూడండి ఇక్కడ రాశారు చూడండి, ద సతర్క్ నాగరిక్ సంగతన్ అని చెప్పేసి మనకు ఉంది కదా. వీళ్ళు ఏంటి అని అంటే ఇట్స్ ఏ సిటిజన్స్ గ్రూప్. ఇట్స్ ఏ సిటిజన్స్ గ్రూప్. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక టు ప్రమోట్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీని మనకి పెంచేటువంటి ఒక గ్రూప్ అనమాట. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ సో ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీని మనకి ఏంటి అని అంటే కనుక పెంచుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న RTI అమెండ్మెంట్ యాక్ట్ 2019 వచ్చినప్పుడు కూడా సో దే వర్ వెరీ క్రిటికల్, వెరీ ఓకల్ అబౌట్ ద అమెండ్మెంట్స్ బికాస్ దీస్ అటెంప్ట్స్ వర్ డైల్యూట్ ద RTI యొక్క మనకి డైల్యూట్ చేయడానికి తీసుకొస్తున్నటువంటి అటెంప్ట్స్ అని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈవెన్ దే వర్ వెరీ క్రిటికల్ అబౌట్. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క సతర్క్ నాగరిక సంగతన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ని అయితే తీసుకుని వచ్చారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 4 స్టేట్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్ ఆర్ డిఫంక్ట్ బికాజ్ ఆఫ్ వేకెన్సీస్. అంటే వేకెన్సీస్ కారణంగా 4 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ప్యానెల్స్ కంప్లీట్లీ డీఫంక్షనల్, అసలు సరే వర్కే చేయట్లేదు, దే ఆర్ డీఫంక్షనల్. సో బికాస్ ఆఫ్ ద వేకెన్సీస్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అంటే వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఓవరాల్గా మన కంట్రీలో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని పెంచడానికి ఉన్నటువంటి ఒక వెపన్ వచ్చేసి మనకి RTI స్టాండ్స్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ పాయింట్ మీకు ఆల్రెడీ తెలుసు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రతి సిటిజన్కి కూడా మనకి గవర్నమెంట్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తోంది, అలాగే ప్రతి స్టేటస్ కూడా తెలుసుకునేటువంటి రైట్ ప్రతి సిటిజన్కి కూడా మనకైతే కనుక ఉంటుందండి. బీట్ తన యొక్క ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అయినా లేకపోతే ఫర్ ద కమ్యూనిటీ ఇంట్రెస్ట్ అయినా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ పర్సన్ RTI అనేటువంటి వెపన్ అయితే కనుక యూస్ చేసుకోవచ్చు. బట్ చాలామందికి ఈ యొక్క RTI గురించి అవేర్నెస్ అనేటువంటిది లేదు. దాని మూలాన మనకి ఏంటి అని అంటే కనుక RTI తన యొక్క ఫుల్ పొటెన్షియల్ని లెవరేజ్ అయితే చేయలేకపోతుంది. ఎనీవే అపార్ట్ ఫ్రమ్ దట్ సో RTI యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మనకి మన యొక్క గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్లో అఫీషియల్స్ దగ్గర ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, అకౌంటబిలిటీని పెంచడానికి ఉపయోగించేటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టూల్. RTI యాక్ట్ ఎప్పుడు తీసుకుని వచ్చారు? RTI యాక్ట్ మనకి 2005లో మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. RTI యాక్ట్ 2005లో మనకైతే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. అండ్ అలాగే లేటెస్ట్ RTI అమెండ్మెంట్ యాక్ట్ 2019 కూడా మనకి తీసుకుని వచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి ఏంటంటే దిస్ సతర్క్ నాగరిక సంగతన్ హ్యాస్ సెడ్ దట్ అన్ అసెస్మెంట్ ఆఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్స్ కమిషన్స్ దట్ 4 హ్యావ్ బికమ్ కంప్లీట్లీ డిఫంక్ట్ విత్ నో కమిషనర్స్ టు హియర్ ద అపీల్స్ అండర్ ద RTI యాక్ట్ 2005. దిస్ మేక్స్ అపీల్స్ ఆఫ్ రెస్పాన్సెస్ టు RTI అప్లికేషన్ టు 4 స్టేట్స్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాక్చర్స్ అంటిల్ ద కమిషనర్స్ ఆర్ అపాయింటెడ్. సో 4 ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అనేటువంటివి మనకి ఏంటి అంటే కనుక అపీల్స్ని వింటాయి. అంటే అర్థం ఏంటి అని అంటే కనుక స్ట్రైట్ అవే సెంట్రల్ లెవెల్లో, ఇది మీకు ఆల్రెడీ నేను ఒకసారి మరి కవర్ చేశానండి, బట్ ఎనీవే వీ విల్ కవర్ ఇన్ బ్రీఫ్. సెంట్రల్ లెవెల్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ CIC అంటారు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని చెప్పి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. స్టేట్ లెవెల్లో వీ హ్యావ్ SIC, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్. ఇలా ప్రతి స్టేట్లో కూడా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉంటాయి. అండ్ ఆల్ ఓవర్ కంట్రీ వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ బాడీ, దట్ ఈజ్ ఎ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఎప్పుడు వస్తారు పిక్చర్లోకి అంటే కనుక ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యామ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, నౌ ఐ హ్యావ్ ఏ weapon in my hand that is known as RTIని యూస్ చేసి నేను ఏంటి అంటే కనుక గవర్నమెంట్ని ఏ క్వశ్చన్ అయినా కూడా మనం అడగచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క పాస్పోర్ట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది, అది ఎగ్జాక్ట్లీ ఇంకా ఎన్ని డేస్ పడుతుంది, ఎవరి దగ్గర ఉంది, నా ఆధార్ కార్డు స్టేటస్ ఏంటి, లేకపోతే నాకు రావాల్సినటువంటి స్కీమ్ పరిస్థితి ఏంటి, లేకపోతే నాకు హౌస్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు మాకు, దాని స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది, లేకపోతే మా స్ట్రీట్లో
పైప్డ్ వాటర్ కనెక్షన్ సప్లై గురించి ఇక్కడ పంచాయతీ దగ్గరికి వెళ్ళి పంచాయతీకి వెళ్తే ఇంకా ఫండ్స్ ఎక్కడికి రాలేదని చెప్పేసి అంటున్నారు. మరి మాకు ఫండ్స్ ఎప్పటికి వస్తాయి, లేకపోతే వచ్చి వీళ్ళే అబద్ధం చెప్తున్నారా? ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు. అయితే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఒక ఇంపార్టెంట్ పిఐఓ అనేటువంటి వాళ్ళని ఒకరిని అపాయింట్ చేయాలండి. పిఐఓ అంటే అర్థం ఏంటి? పిఐఓ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి అంటారు. మనకి పిఐఓని అయితే కనుక ప్రతి గవర్నమెంట్ ఆఫీసు కూడా అపాయింట్ చేయాలి. అంటే ఎవరినో కొత్తగా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్గా మనకి ఏంటంటే అపాయింట్ చేసుకోరు. ఉన్న అఫీషియల్స్లో ఒకళ్ళని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా డిజిగ్నేట్ చేస్తారు. ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి? ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి అని అంటే కనుక ఎవరైనా కూడా ఇలాంటి ఆర్టీఐ రిక్వెస్ట్లు పెట్టినప్పుడు బీట్ ఆన్లైన్ ఆర్ బీట్ ఆఫ్లైన్, ఇప్పుడు మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పలానా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని నేను కన్సల్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని అంటే కనుక సో దెన్ డెఫినెట్లీ దే హ్యావ్ టు గైడ్ యూ దట్ హూ ఈజ్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు అనేటువంటిది చెప్పాలి. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీస్ హ్యాస్ టు అపాయింట్ దిస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు మీ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర మనకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేకపోతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరా అలాంటి వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ అని చెప్పేసి అంటే కనుక దెన్ ఇమీడియట్లీ ఇట్స్ ఎ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ చట్టాన్ని మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు వైలేట్ చేసినట్టు. దెన్ ఇమీడియట్గా మీరు ఇప్పుడు కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. ఎలాగా? ఎవరి దగ్గరికి వెళ్ళి రైజ్ చేస్తారు? స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో మీ పలానా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి నేను ఈ పలానా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను, సో వెళ్ళి అక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని కలవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అసలు అక్కడ ఎవరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరే లేరు, అసలు పిఐఓ లేరట. ఇలా అయితే కనుక ఇంకా నా ఆర్టీఐ యొక్క ఇది రైట్ నేను ఎలా ఎక్సర్సైజ్ చేయగలను, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు ఎలా వస్తుంది అని చెప్పేసి మీరు అడిగినప్పుడు ఇమీడియట్గా ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ ఇమీడియట్లీ ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో దే విల్ గివ్ ద డైరెక్షన్ టు దెమ్ ఇమీడియట్లీ టు అపాయింట్ ఏ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. సో ఈ విధంగా మీరు చేయించగలిగితే కనుక దాట్స్ ద సో ఆ యొక్క మనం ఏంటంటే యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్గా సో డెఫినెట్లీ దట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అది కూడా మీకు ఏంటి అని అంటే కనుక బికాస్ దీస్ లాస్ అండ్ ఆల్ ఆర్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. దీస్ ఆర్ ద లాస్ దట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ టుమారో. సో యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్గా మీరు ఏంటి అని అంటే కనుక యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దీస్ లాస్ టుమారో. సో వెన్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్ టుమారో, సో వై డోంట్ యూ ఇంప్లిమెంట్ ఇట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్? సో బై యూజింగ్ యువర్ రైట్స్, మీ యొక్క రైట్స్ని ఉపయోగించుకుని సో మీరు ఏంటి అని అంటే కనుక ఇలాంటివి చేయటం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ విపరీతంగా మనకు పెరుగుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఇది చెప్పిన రేపటి రోజున ఇంటర్వ్యూస్లో మీరు ఒకవేళ చెప్పుకోవాలనుకున్నా కూడా మీరు చెప్పుకోవచ్చు, నేను ఈ విధంగా ఆర్టీఐ ఫైల్ చేసి సో మా యొక్క కమ్యూనిటీకి నేను డ్రింకింగ్ వాటర్ సప్లైని అయితే కనుక తీసుకుని రాగలిగాను, లేకపోతే మా యొక్క ఆర్టీఐ వెపన్ని యూజ్ చేసుకుని మా దగ్గర ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ అన్నిటిలోనూ కూడా ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసే విధంగా నేను చూశాను. సో నేను సిస్టమ్ బయట ఉంటేనే నేను ఇన్ని చేయగలుగుతానంటే సిస్టమ్ లోపల ఉంటే ఇంకా ఎక్కువ చేయగలను అని చెప్పేసి మీరు ఏంటి అని అంటే కనుక యూ కెన్ పోర్ట్రే యువర్ సెల్ఫ్ లైక్ దాట్ అండి. ఎనీవే అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏంటి అని అంటే కనుక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి మనకి పిఐఓ అంటారు. అండ్ అలాగే మీరు ఏదైనా ఆర్టీఐ ఫైల్ చేసినప్పుడు అంటే అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు విత్ ఇన్ 30 డేస్లో మీరు అడిగినటువంటి క్వశ్చన్కి రిప్లై రావాలి. సో విత్ ఇన్ 30 డేస్లో ఒకవేళ 30 డేస్లో రిప్లై రాకపోతే, సో ఒకవేళ 30 డేస్లో రిప్లై రాకపోయినా, లేకపోతే వచ్చిన రిప్లై మీకు కన్విన్సింగ్గా అనిపించకపోయినా, లేకపోతే ఆ రిప్లై మీకు మిస్లీడింగ్ అనిపించినా, అంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టడానికి ఇచ్చారు, హాఫ్ హార్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పినా, ఎలా అయినా కూడా మీరు ఈ యొక్క ఎస్ఐసి దగ్గర సిఐసి దగ్గర మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. సో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ మీరు ఏంటి అని అంటే కనుక మనం వెళ్ళి అప్పీల్ అయితే కనుక ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే
4 స్టేట్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్ ఆర్ డిఫంక్ట్ బికాస్ ఆఫ్ వేకెన్సీస్. నేను ఇప్పుడు ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సరిగ్గా పనిచేయలేదు అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సినటువంటి బాడీస్ ఎస్ఐసి సిఐసిలు ఏవైతే ఉన్నాయో ఎస్ఐసిలు ఇవే సరిగ్గా వాటికి హెడ్సే లేరు. సో ఇవి నాకు మరి నా కంప్లైంట్స్ని ఎలా రిజాల్వ్ చేస్తాయి, ఆర్టీఐ అనేటువంటి నా యొక్క రైట్ని నేను ఎలా ఎక్సర్సైజ్ చేయగలను. సో ఇట్స్ ఏ వైలేషన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సతర్క్ నాగరిక సంఘటన వాళ్ళు హైలైట్ చేస్తున్నారండి ఈ ఇష్యూని. ఓకే, మీరు ఈ యొక్క రిపోర్ట్ని కూడా మీరైతే కనుక కోట్ చేయొచ్చు. లైక్ ఆర్టీఐ గురించి సంబంధించినటువంటి యాక్ట్ గురించి సో ఫుల్ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. లైక్ దెర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ అని చెప్పి రాస్తున్నప్పుడు మీరు ఈ ఛాలెంజ్ని మెన్షన్ చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ ద ఛాలెంజ్? సో అకార్డింగ్ టు ద రీసెంట్ సతారక్ నాగరిక్ సంఘటన్స్ రిపోర్ట్, సో విచ్ ఇస్ ఎ సిటిజన్స్ గ్రూప్ రిపోర్ట్ హ్యాస్ స్టేటెడ్ దట్ అరౌండ్ 4 స్టేట్ ఇన్ఫర్మేషన్ ప్యానల్స్ ఆర్ డిఫంక్ట్ బికాస్ ఆఫ్ ద వేకెన్సీస్ అని చెప్పేసి మీరు ఆ పాయింట్ని మెన్షన్ చేయటం వల్ల సో దట్స్ ఏ వన్ మోర్ అడిషనల్ పాయింట్ మీకు అయితే కనుక అవుతుంది. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగనే దేర్ ఆర్ మ్యాసివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ సో మెనీ అపీల్స్. అంటే ఈ అపీల్స్ అవి కూడా మనకి ఏంటి అంటే కనుక వీళ్ళు క్లియర్ చేయలేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ రిటర్న్ స్టేట్మెంట్స్ అయితే కనుక మనం చూద్దాం. ద సతారక్ నాగరిక్ సంఘటన్ reported that 4 state information commissions have become defunct because of due to the vacancies. These vacancies will hinder the appeal process under the RTI Act 2005 in states such as Jharkhand, Tripura, Telangana and Goa. ఈ 4 స్టేట్స్ గురించి మనకి అయితే హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. జార్ఖండ్, త్రిపుర, తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గోవా. ఈ స్టేట్స్లో మనకి ఉన్నటువంటి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫంక్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద వేకెన్సీస్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్స్ ఎఫెక్టెడ్ 4 స్టేట్స్, దీస్ ఆర్ ద హ్యావ్ నో కమిషనర్స్ అట్ ఆల్, మేకింగ్ ద అపీల్స్ అండర్ ద ఆర్టీఐ యాక్ట్ ఎఫెక్టివ్లీ నాన్ ఫంక్షనల్. అంటే ఆ పలానా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సరిగ్గా ఫంక్షన్ చేయలేదు అని చెప్పి నేను వెళ్ళి కంప్లైంట్ చేద్దాము అని అంటే అక్కడ అసలు మనకి హెడ్సే లేరు, కమిషనర్సే లేరు. ఇట్ ఈస్ నాన్ ఫంక్షనల్. సో దెన్ వేర్ ఐ హ్యావ్ టు గో టు ఎక్సర్సైజ్ మై రైట్ అని చెప్పేసి వీళ్ళైతే కనుక క్వశ్చన్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి ఏంటంటే డ్యూరేషన్. సో ద జార్ఖండ్స్ ఎస్ఐసి హ్యావ్ బీన్ డిఫంక్ట్ ఫర్ ద 4 years డిస్పైట్ ద సుప్రీం కోర్ట్ మెన్షన్స్ ఇట్. సో ఫ్రమ్ ద పాస్ట్ 4 years, ఇది నిన్న మొన్న కాదు, ఫ్రమ్ ద పాస్ట్ 4 years నుంచి మనకి ఒక జార్ఖండ్ యొక్క స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈస్ కంప్లీట్లీ డీఫంక్షనల్. త్రిపురాస్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈస్ డీఫంక్షనల్ ఫ్రమ్ ద 3 years. తెలంగాణస్ ఎస్ఐసి ఈస్ హ్యాస్ నాట్ ఫంక్షన్డ్ ఫర్ 19 months నుంచి మనకి ఏంటి అంటే కనుక ఫంక్షన్ చేయట్లేదు. గోవాస్ ఎస్ఐసి హ్యాస్ బీన్ ఇన్యాక్టివ్ సిన్స్ March 2003 ఆఫ్టర్ ద రిటైర్మెంట్ ఆఫ్ ద ఇట్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఆ యొక్క చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రిటైర్ అయిపోయిన దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సో ద గోవాస్ ఎస్ఐసి కూడా మనకైతే కనుక ఫంక్షన్ చేయట్లేదు. మరి ఇలా ఉన్నట్లయితే సిటిజన్కి ఇచ్చినటువంటి ఆర్టీఐ ఇప్పుడు కొంతమందికే తెలుసు ఆర్టీఐ బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, చాలామందికి తెలియదు. మళ్ళీ ఆ కొంతమందిలో తెలిసిన వాళ్ళల్లో కూడా వాళ్ళ యొక్క రైట్ని ఎక్సర్సైజ్ చేసి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని పెంచుదాము అని అనుకున్నప్పుడు మనకి ఏంటి అంటే ఈ విధంగా ఎస్ఐసిస్లో ఇంత హ్యూజ్ వేకెన్సీస్ ఇంత ఇలా డీఫంక్షనల్గా ఉన్నట్లయితే కనుక ఏ విధంగా వాళ్ళ యొక్క రైట్స్ని ఎన్ఫోర్స్ చేయగలరు అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క సిటిజన్స్ గ్రూప్ అయితే కనుక క్వశ్చన్ చేస్తున్నారండి. ద అబ్సెన్స్ ఆఫ్ సో నౌ క్రిటికల్ రోల్ ఆఫ్ దిస్, ద అబ్సెన్స్ ఆఫ్ ఎ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ will affect the functioning and the supervision of SICs. States like Chhattisgarh, Maharashtra, Uttarakhand, Karnataka and Odisha, they also lack the chiefs. This is one problem. And the another problem is backlogs. Both the CIC and SIC are facing the massive backlogs అయితే కనుక ఉన్నాయంట. అంటే there are so many pending appeals that need to be cleared. So like for instance, Maharashtra tops the list with over 1 lakh pending appeals are there from the Maharashtra alone మనకి ఏంటి అని అంటే కనుక సో 1,00,000 పెండింగ్ అపీల్స్ అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి. సో హ్యూజ్ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ డీఫంక్షనల్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద వేకెన్సీస్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ that you can write with the data while you are writing the RTI. Now coming to the అసలు what is RTI? ఏంటి ఆర్టీఐ నేను దగ్గర నుంచి అంటున్నాం మనం. వాట్ ఈజ్ ఆర్టీఐ స్టాండ్స్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది మనకి 2005లో వచ్చింది మనకి. ఏం చేస్తుంది యాక్ట్? ఇట్ ఎంపవర్స్ ద సిటిజన్స్ టు రిక్వెస్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీస్. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, పబ్లిక్ అథారిటీస్ నుంచి మనకి ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద గవర్నమెంట్ ఫంక్షనింగ్. సో ద గవర్నమెంట్ ఫంక్షనింగ్ నుంచి మనకి గవర్నమెంట్ ఫంక్షనింగ్లో మనకి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని మనకి పెంచడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టీఐ అయితే కనుక మనకి
ఉపయోగపడుతుందన్నమాట. ఇట్స్ ఎ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సిటిజన్స్ టు ఎన్ష్యూర్ ద గవర్నమెంట్ అకౌంటబుల్. సో బికాస్ ఇట్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్, దే ఆర్ వర్కింగ్ దేర్. So that's it, right? So then RTI strengthens the democratic governance by providing the citizens the right to access the public information, facilitating the check on corruption and as well as maladministration. సో మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్ని కంట్రోల్ చేయగలదు, వీటిల్ని మనకి ఏంటంటే డెమోక్రటిక్ గవర్నెన్స్ని మనకి RTI అయితే కనుక స్ట్రెంగ్తన్ చేయగలదు అనేటువంటిది ఒక పాయింట్ని మనకి మెన్షన్ చేశారు. దెన్ సెంట్రల్ లెవెల్లో ఏ బాడీ ఉంటుందని చెప్పుకున్నాం మనము? CIC, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటువంటి బాడీ ఉంటుందని చెప్పాం. చూడండి, ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2005 అండర్ ద RTI యాక్ట్ 2005, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో మనకి ఈ యొక్క సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. లైక్ ఎలా ఇచ్చేస్తారంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ బాడీస్: ఏ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్; బి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా; సి, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా; డి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్; ఈ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి ఒక 4-5 బాడీస్ పేర్లు ఇచ్చేసి విచ్ ఆఫ్ ద అబోవ్ బాడీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారండి. సో దేర్ మనం ఏంటి అని అంటే కనుక చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయాలి. UPSC కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, CIC సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎస్, ఆ ఆస్పెక్ట్స్ మీకు అయితే తెలియాలి. బికాస్ CIC ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ కన్స్టిట్యూటెడ్ అండర్ విచ్ యాక్ట్ అండి? సో ద RTI యాక్ట్ 2005 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. ఇట్ కంప్రైజెస్ ఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ అలాగే అప్ టు 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అయితే కనుక మనకి దీని అండర్లో ఉంటారు. అపాయింట్మెంట్ వచ్చేసి దే ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా upon the recommendations of a committee like prime minister, leader of opposition in Lok Sabha and a union cabinet minister. అంటే ఈ యొక్క వీళ్ళ ముగ్గురు కలిసి మనకి ఏంటి అని అంటే రికమెండ్ చేస్తారనమాట ప్రెసిడెంట్కి. సో ప్రెసిడెంట్కి మనకి రికమెండ్ చేస్తారు ఎవరిని మనం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా అపాయింట్ చేయాలి అనేటువంటిది. సో ద కమిషనర్స్ విల్ సర్వ్ అంటిల్ దే కంప్లీట్ ద టర్మ్ సెట్ బై ద గవర్నమెంట్ ఆర్ అంటిల్ దే రీచ్ ద ఏజ్ ఆఫ్ 65 years of age, which ever comes first, and they are not eligible for reappointment. ఇంతకు ముందు మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తోటి సరి సమానంగా ఉండేది. బట్ కానీ లేటర్ ఆన్ RTI అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా మనకి తీసుకుని వచ్చి ఏంటంటే ఈ యొక్క టెన్యూర్ సెక్యూరిటీని మనకి ఏంటి అని అంటే డైల్యూట్ అయితే చేశారండి. సో వేరే ఇక్కడ ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ హౌ లాంగ్ దే విల్ సర్వ్ అనేటువంటిది, ఆర్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 65 years of age వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి ఫంక్షన్ చేయొచ్చు. ఏమేం చేస్తుంది, ఫంక్షన్స్ ఏంటి, ఒక 2 పాయింట్స్లో చెప్పాలంటే, ద CIC విల్ అడ్రసెస్ కంప్లైంట్స్ రిగార్డింగ్ ద RTI రిక్వెస్ట్స్. RTI రిక్వెస్ట్ సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైనా మనకి 30 days అండర్లో 30 days అయిపోయినా కూడా రిప్లై రాకపోయినా, లేకపోతే వచ్చిన ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ అని అనిపించినా, లేకపోతే వచ్చిన ఇన్ఫర్మేషన్ హాఫ్ హార్టెడ్, సో సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పినా, లేకపోతే మీ యొక్క పర్పస్ సాల్వ్ అవ్వకపోయినా, ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ కెన్ గో ఫర్ మనకి ఏంటి అని అంటే కనుక కంప్లైంట్ అండి. యూ కెన్ గో టు ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే 30 days లోపల మీకు రిప్లై రావాలి అనేటువంటి చెప్పాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ కొంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ కన్జ్యూమ్ అవుతాయి, కొంత టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, అంత పెద్ద రిక్వెస్ట్ మీరు అడిగారు, అంత పెద్ద క్వశ్చన్ మీరు అడిగారు అని అనుకోండి. అలాంటప్పుడు మీకు ఏంటంటే వితిన్ 30 days లోపలనే మీకు రిప్లై ఇవ్వాలి ఆ కన్సర్న్డ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏమని. సో మీరు అడిగినటువంటి క్వశ్చన్ మాకైతే కనుక రిసీవ్ అయ్యింది, బట్ కానీ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి మీకు ఆన్సర్ చెప్పాలి అని అంటే మాకు కొంత టైం అయితే కనుక కావాలి. సో కాబట్టి మీకు ఏంటి అని అంటే కనుక కొంత టైం తీసుకుని మేము మీకు చెప్తాము అని చెప్పేసి మీకు చెప్పినప్పుడు, సో దట్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఫైన్ అండి. అలా కూడా చెప్పినా కూడా మీరు ఏంటి అని అంటే కనుక దట్ ఈజ్ ఏ వ్యాలిడ్ రెస్పాన్స్. సో అలా కాకుండా మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక RTI వెపన్ ఉంది కదా అని చెప్పేసి మనకి డిఫెన్స్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ దెబ్బతినే విధంగా మనం ఏంటి అని అంటే పలానా టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఉంటుంది, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు ఈ బాడీస్ నాకు ఆ పలానా టెర్రరిస్ట్ గురించి ఎంతవరకు రీసెర్చ్ చేశారు, ఏం ఫైండింగ్స్ ఫైండ్ చేశారు, అంటే ఈ పలానా టెర్రరిస్ట్ ఎక్కడెక్కడ ఉంటారు, ఏం రీసెర్చ్ చేశారు ఎప్పటిదాకా అని చెప్పి మీరు RTI ఫైల్ చేస్తాను అని అంటే దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. సో మీ యొక్క RTI రైట్ దానికి వర్తించదు. సో దేర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్ ఉంటాయండి మనకి, ఓకేనా. అంతే తప్ప
మనం ఏంటి అని అంటే కనుక అడగచ్చు అన్నాం కదా అని చెప్పి ప్రతి క్వశ్చన్ అడుగుతాము, ఆర్టీఐని అబ్యూస్ చేసే విధంగా చేస్తాము అని అంటే దట్ ఈస్ నాట్ అలౌడ్. ఈవెన్ కోర్ట్స్ విల్ ఆల్సో నాట్ పర్మిట్ యూ టు డూ దోస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ విత్ ఇన్ యువర్ రైట్. మీ యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ గురించో లేదా మీ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ గురించో మీరు ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక సో చేయండి, దట్ ఈస్ ఫైన్. మూవింగ్ ఫార్వర్డ్, సో వీళ్ళు కంప్లైంట్స్ని ఫైల్ చేయడము, రిక్వెస్ట్ని తీసుకోవడము, ఎంక్వైరీస్ ఏమైనా ఆర్డర్ చేయడము అండ్ ఓవరాల్గా పబ్లిక్ డొమైన్లో ట్రాన్స్పరెన్సీని పెంచడం వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. మరి ఇంకొకటి ఏంటి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇది ఎక్కడ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. కన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ అండర్ ద ఆర్టీఐ యాక్ట్. మనకి కాంపోజిషన్ తీసుకుంటే సో కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టేట్ చీఫ్ కమిషనర్ ఎస్ఐసి అండ్ దట్ అప్ టు 10 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అయితే కనుక మనకు ఉంటారు. మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్ బేస్డ్ అపాన్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఏ కమిటీ దట్ ఈస్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ గవర్నరు. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద చీఫ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఈ విధంగా మనకైతే కనుక అడుగుతారండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఎస్, ఓవరాల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ఆర్టీఐ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి, బికాస్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, గవర్నెన్స్ గురించి మనకి కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ వీటి చుట్టూనే మనకి తిరుగుతాయి మనకి. సో అక్కడ మనకి ఆర్టీఐ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ మనకి. ఎస్, అండ్ అలాగే సిటిజన్స్ చార్టర్ ఇంకొకటి మనకి, అది కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అది. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, మోదీ లాడ్స్ ద ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి ఫర్ డ్రైవింగ్ ద ఫాస్టర్ డెవలప్మెంట్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి మనకైతే కనుక ఇది గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అని చెప్పి మనకి సో గవర్నమెంట్ 2021లో మనకైతే కనుక ఇది లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మనకేంటి అని అంటే మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పర్పస్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హోలిస్టిక్గా డెవలప్ చేయడం గురించి, కంప్లీట్లీ రెవల్యూషనైజ్ చేయడం గురించి, తద్వారా లాజిస్టిక్ కాస్ట్స్ని వీటికి మనకి ఏంటంటే డిలేస్ని కాస్ట్స్ని తగ్గించడానికి మనకి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక మాస్టర్ ప్లానే ఈ యొక్క పిఎం గతిశక్తి, ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి మనకి ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ వెంట్ ఫర్ ఏ సర్ప్రైజ్ విజిట్ టు ద అనుభూతి సెంటర్ ఇన్ న్యూఢిల్లీ. అక్కడ మనకి ఏంటి అని అంటే సో బై సీయింగ్ ద మనకి ఏంటి అని అంటే కనుక స్టేటస్ అది చూసి హీ హ్యాస్ అప్రిషియేటెడ్ లైక్ హౌ టు వాట్ ఎక్స్టెంట్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్, లైక్ టు ప్రొవైడ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద వేరియస్ ఎకనామిక్ జోన్స్. ఇది మనం ఎక్కడ చూసుకుంటాము, జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్లో మనము గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి టాపిక్ అండర్లో చదవాలండి ఇది. సో చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ప్రైజ్డ్ ద PM Gati Shakti National Master Plan as a transformative initiative, like for faster infrastructure development, and he emphasized its role in driving the efficient growth across the sectors, marking the 3rd anniversary of the plan. కీ పాయింట్స్ వచ్చేసి మనం తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేటువంటిది మనకి ఎప్పుడు తీసుకుని వచ్చారు, 2021లో తీసుకుని వచ్చారు. ఆబ్జెక్టివ్ ఏంటి, టు రెవల్యూషనైజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ ఏ విధంగా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఎయిమ్డ్ ఎట్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది చేయడానికి మనకైతే తీసుకుని వచ్చారండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇంక్రీజింగ్ ద నేషనల్ హైవే నెట్వర్క్ని పెంచడము, నెక్స్ట్ బిల్డింగ్ ద 200 ఎయిర్పోర్ట్స్, కొత్త ఎయిర్పోర్ట్స్ అండ్ హెలీపోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేయడము, వాటర్ ఏరోడ్రోమ్స్ని కన్స్ట్రక్ట్ చేయడము, ఎక్స్టెండింగ్ ద కనెక్టివిటీ టు 4G కనెక్టివిటీ టు ఆల్ ద విలేజెస్, మొత్తం అన్ని గ్రామాలకి కూడా 4G కనెక్టివిటీ ఎక్స్టెండ్ చేయడము. ఇదంతా కూడా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అంటారు ద ప్రైమ్ మినిస్టర్స్ గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనమాట. పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అండర్లో సో తీసుకొచ్చినటువంటి చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా. అండ్ అలాగే ఇండస్ట్రియల్ అండ్ డిఫెన్స్ కారిడార్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం. దిస్ ప్లాన్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ద 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ 2 డిఫెన్స్ కారిడార్స్ ఇన్ తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్. తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ యూపీలో 2 డిఫెన్స్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ మనకి 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద పిఎం గతి శక్తి ప్లాన్ అండి. సో ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి,
లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించడము, కార్గో కెపాసిటీని, హ్యాండ్లింగ్ కెపాసిటీని పెంచడము, పోర్ట్స్లో, పర్టికులర్లీ సీ పోర్ట్స్లో అక్కడ కూడా మనకి పట్టేటువంటి టైంని, టర్న్ అరౌండ్ టైమ్స్ అంటారు, వాటిని తగ్గించడము. సో దేర్బై ఇవన్నీ చేస్తే అవుతుంది ట్రేడ్ అనేటువంటిది పెంచవచ్చు. మనం ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తాం, మనం ఇంకా ఎక్కువ ఫారిన్ రిజర్వ్స్ని మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా రకరకాలటువంటి అవకాశాలు మనకైతే కనుక ఉంటాయి. అందుకని చెప్పి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు మనకి ఈ యొక్క పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అండి. మనకి దిస్ ప్లాన్ విల్ ఆఫర్ బిట్వీన్ ద బెటర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది, మేక్ ఇన్ ఇండియాని సపోర్ట్ చేస్తుంది, అండ్ ఎన్హాన్స్ ద ఇండియాస్ పొజిషన్ యాజ్ ఏ గ్లోబల్ బిజినెస్ హబ్. ఓవరాల్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాని ప్రపంచం మొత్తంలో ఒక బిజినెస్ హబ్గా, గ్లోబల్ బిజినెస్ హబ్గా మనకి ఏంటి అని అంటే ప్లేస్ చేయడంలో ఈ యొక్క పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేటువంటిది హెల్ప్ చేస్తుంది అని గవర్నమెంట్ అయితే సో వెరీ స్ట్రాంగ్ ఆన్ ఇట్ అండి. క్లియర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మీరు రాసేటప్పుడు ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ గురించి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. USA is to send the missile defense systems and troops to that of the Israel. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు మనకి ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్ కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాము, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కూడా మనం చూస్తున్నాము. ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఇరాన్ మనకి ఏంటి అని అంటే కనుక మొన్న అక్టోబర్ 1వ తారీఖు మనకి అరౌండ్ 180 మిసైల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇజ్రాయిల్ మీద స్ట్రైక్ అయితే కనుక చేసింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం కదా. నౌ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ సెండింగ్ ద సోఫిస్టికేటెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని అయితే కనుక పంపిస్తుందండి. దట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ థాడ్ అంటారనమాట. దిస్ వాజ్ ఎ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ బై UPSC ఇన్ 2020లో ఒకసారి అయితే కనుక అడిగారు. వాట్ ఈజ్ థాడ్? టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అంటారు. మనకి థాడ్ స్టాండ్స్ ఫర్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అంటాం అనమాట. ఈ యొక్క సిస్టమ్ని మనకి ఏంటి అంటే ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కి సపోర్టింగ్గా మనకైతే కనుక పంపించడం జరుగుతుంది. దీనికి ఎగెనెస్ట్గా మనకి ఇరాన్ వాళ్ళు అయితే కనుక మనకి క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. సో Iran is now criticizing the United States of America by involving in this particular war. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక రీజనల్ వార్గా మనకి మారిపోయి ఈవెన్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ బియాండ్ దీస్ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ ఏరియాస్ అని చెప్పేసి మనకి ఇరాన్ అయితే కనుక మనకి ఇది చేస్తోంది. బట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హెస్ టేకెన్ దిస్ మూవ్. చూడండి, ద USA ఈజ్ సెండింగ్ ఏ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ నోన్ యాజ్ థాడ్ అని చెప్పేసి అంటారు టు ఇజ్రాయిల్ టు స్ట్రెంగ్థన్ ఇట్స్ మిసైల్ డిఫెన్స్ ఎమిడ్ ద గ్రోయింగ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా ఫాలోయింగ్ ద మిసైల్ అటాక్స్ ఆన్ ఇజ్రాయిల్ అండ్ ద థ్రెట్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఇరాన్. సో ఈ యొక్క ఇరాన్ నుంచి వీటి నుంచి మనకి థ్రెట్స్ అనేటువంటివి పెరగటం వల్ల ఇజ్రాయిల్కి సపోర్ట్గా మనకి ఏంటి అని అంటే కనుక USA మనకైతే కనుక ఇది చేస్తుంది. బికాస్ USA ఈజ్ వన్ ఆఫ్ ద allies ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ అండి. The USA is sending the third system and also troops as well to Israel following the orders from the President Joe Biden to help the Israel defend against the missile attacks from Iran. ఇరాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎగెనెస్ట్గా వాటిని డిఫెండ్ చేసుకునే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక వీటిని పంపించడం జరుగుతుంది. This deployment is meant to increase the Israel's defense capabilities after missile strikes in April and October 2023. This system will help the defend against the missile attack threats from that of the Iran. ఇరాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్ అటాక్స్ని థ్రెట్స్ని మనకి థర్డ్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇంటర్సెప్ట్ అయితే కనుక చేయడం జరుగుతుంది. టెన్షన్స్ విత్ దట్ ఆఫ్ ది Iran issued warnings against the US deployment, cautioning that it could escalate the tensions further. ఇంకా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రీజియన్లో ఇంకా టెన్షన్స్ని మనకైతే కనుక పెంచేస్తుంది బై సపోర్టింగ్ ద ఇజ్రాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిలిటరీ ఎయిడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూప్స్ని కంట్రిబ్యూట్ చేయటం వల్ల ఈ యొక్క వార్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది కాకుండా ఇంకా ఫర్దర్ టెన్షన్స్ని అయితే కనుక ఎస్కలేట్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఇరాన్ అయితే కనుక వార్న్ చేస్తుంది. ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఆర్ కరెంట్లీ involved in clashes with the Hezbollah fighters in Lebanon, with heightened military activity in Gaza and along the Israel-Lebanon border. ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ చూసుకున్నట్లయితే కనుక 2 ఇంపార్టెంట్ ఫ్రంట్స్లో మనకైతే కనుక వార్ జరుగుతుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక పక్కన గాజా తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఫైట్ చేస్తున్నారు, మరొక పక్క నుంచి ఏంటి అని అంటే కనుక లెబనాన్ తోటి ఫైట్ చేయడం జరుగుతుంది. గాజాలో మనకు ఉన్నది ఏంటి అని అంటే హమాస్ అంటారు. నెక్స్ట్ లెబనాన్లో ఉండేటువంటి మిలిటెంట్ గ్రూప్ వచ్చేసి మనకి హెజ్బొల్లా అంటారు. Yes, Hezbollah. Okay, moving forward.
A Pentagon spokesperson emphasized that USA's firm commitment to defend Israel and protect the American troops in the region from the Iranian threats. Iranian threats నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయెల్ని డిఫెండ్ చేయడము అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ట్రూప్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క థర్డ్ మిసైల్ ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని అయితే కనుక పంపించడం జరుగుతుంది, డిప్లాయ్ చేయడం అయితే జరుగుతుందని అమెరికా అయితే మనకి చెప్తోందండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Yes friends, these are the important articles అండి. So finally coming to that of the today's editorial, China, India and the New Delhi's Quad Dilemma అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఎంకే నారాయణన్, హీ ఈజ్ ఎ ఫార్మర్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అయితే కనుక ఈ ఆర్టికల్ అయితే రాశారు. సో చాలా బాగా రాశారండి ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి. చైనా, ఇండియా అండ్ ద న్యూ ఢిల్లీస్ క్వాడ్ డైలమా అని చెప్పేసి మనకి ఐ గివ్ యూ సమ్ బ్రీఫ్ పాయింట్స్గా మనం ఏంటి అని అంటే కనుక స్టోరీగా ఒక 2-3 పాయింట్లు నేనైతే కనుక చెప్పేస్తాను, దెన్ విల్ రీడ్ ద పాయింట్స్. ఓకే, ఏంటి అని అంటే కనుక మొన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెషన్ అయితే కనుక యూఎస్ఏలో జరిగింది. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికైతే కనుక అటెండ్ చేయడానికి అయితే వెళ్ళారు అని చెప్పేసి అక్కడే మనకి క్వాడ్ సమిట్ కూడా మనకి జరిగిందండి. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని అర్థం. ఎవరెవరు ఉంటారు మనకి క్వాడ్లో? మనకి ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు ఉంటారు క్వాడ్లో. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో తెలియకపోయినా నవ్ యూ బీ వెరీ క్లియర్, క్వాడ్ అనేటువంటి గ్రూప్లో మనకి 4 దేశాలు అయితే కనుక ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో విల్మింగ్టన్ అనేటువంటి ప్లేస్లో మనకి ఏంటంటే ఈ యొక్క క్వాడ్ సమిట్ అయితే కనుక జరిగిందండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సమిట్, సో విల్మింగ్టన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారు. ఏంటో డిక్లరేషన్ పేరు? జస్ట్ ఎ మినిట్. ఇట్ వాజ్ విల్మింగ్టన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకి ఆ యొక్క క్వాడ్ సమిట్ అయిపోయిన తర్వాత మనకైతే కనుక అడాప్ట్ చేసుకోవడం అయితే కనుక జరిగింది అని చెప్పి మనకి ఈ యొక్క ఎడిటోరియల్లో మనకి మాట్లాడుతున్నారు. సో హియర్ ఈ యొక్క విల్మింగ్టన్ డిక్లరేషన్లో ఏ కంట్రీ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. అంటే ఆ పలానా కంట్రీని మేము ఏంటి అని అంటే కనుక కంటైన్ చేయడానికి, లేదా ఆ పలానా కంట్రీని చెక్మేట్ చేయడానికి మేము ఏంటి అని అంటే కనుక ఇది చేస్తున్నాము అని అయితే కనుక చెప్పలేదు. కానీ ఓవరాల్ ఈ యొక్క క్వాడ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక చైనా యొక్క రైజ్ని కంట్రోల్ చేయడానికి, పర్టికులర్లీ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్, ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనకి కంట్రోల్ చేయడానికి అయితే కనుక మనకి ఈ యొక్క క్వాడ్ సమిట్ అయితే కనుక మొన్న జరిగింది, విచ్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ సమిట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. అండ్ అలాగనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఎడిటోరియల్లో మనకు ఆథర్ మాట్లాడేటువంటిది, సో ఇండియా షుడ్ బి వెరీ కాషియస్ ఇన్ ఇట్స్ అప్రోచ్. సో ఏ విధమైనటువంటి రాంగ్ సిగ్నల్స్ మనం ఏంటి అని అంటే కనుక చైనాకి ఇవ్వకూడదు. బికాజ్ ఆల్రెడీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన ఈ యొక్క బార్డర్ ఇష్యూస్ అనేటువంటివి, సో స్టిల్ దే ఆర్ ఇన్ ద వెరీ పీక్ స్టేజ్. ఎటువంటి మనకేంటి అని అంటే కనుక అగ్రిమెంట్స్ అవి లేకుండా, ఎటువంటి పీస్ ఇది లేకుండా మనం ఏంటి అని అంటే కనుక దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద హైట్ అండ్ స్టేజ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి అలైన్ అయ్యి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి సైడ్ అయ్యి మనకేంటి అంటే చైనా యొక్క అంబిషన్స్ని, సో చైనా యొక్క గోల్స్ని, లేదా చైనా యొక్క రైజ్ని కంట్రోల్ చేయడానికే వీళ్ళు క్వాడ్ అలయన్స్ని అయితే కనుక తీసుకుంటున్నారు అనేటువంటి పర్సెప్షన్ ఎప్పుడైతే చైనాకు వస్తుందో, ఎప్పుడైతే ఇండియా ఈజ్ నౌ ఇంక్రీజ్డ్ థ్రెట్. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెరీ క్లియర్ దట్ క్వాడ్ అనేటువంటిది మనం ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఒక డిఫెన్స్ అలియన్స్ కాదు, క్వాడ్ ఈజ్ నాట్ ఏ మిలిటరీ అలియన్స్ అని మనం చెప్పుకుని వస్తున్నాము. సో మనము ఏంటి అని అంటే కనుక అటు చైనాని అటు ప్రపంచాన్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇదే విధంగా కన్విన్స్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నామండి. సో క్వాడ్ ఈజ్ నాట్ ఏ మిలిటరీ అలియన్స్ అని చెప్పేసి, బట్ కానీ ఇట్ ఈజ్ బేసికలీ ఏ డిజైన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో టు కంటైన్ ద రైజ్ ఆఫ్ చైనాని చెక్మేట్ చేయడానికే ఈ యొక్క క్వాడ్ అలియన్స్ అనేటువంటి దాన్ని పెట్టి ఏంటి అని అంటే కనుక నాట్ ఏ డిఫెన్స్ అలియన్స్ అని చెప్పి ఇండియా కూడా మనకి యుఎస్కి విషయంలో సపోర్ట్ చేస్తోంది అని చెప్పి చైనాకి ఏ విధంగా మనకి అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ అయినా మనకి సీరియస్ రిపర్కషన్స్ అయితే కనుక ఉంటాయి. సో వీ నీడ్ టు బి వెరీ కాషియస్ విత్ రెస్పెక్ట్ టు చైనా, వీ షుడ్ నాట్ సెండ్ ద రాంగ్ సిగ్నల్స్ టు చైనా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వేర్ ఇండియా నీడ్ టు టేక్ ఏ వెరీ క్లియర్ స్టాండ్ ఆన్ దిస్. సో బికాస్ ఇండియాస్
ఫ్యూచర్ ఈజ్ నాట్ డిపెండెంట్ అపాన్ ద చైనాస్ అంబిషన్స్. సో చైనాస్ అంబిషన్స్ అనేటువంటి దాన్ని మనం కర్టైల్ చేయడము అనేటువంటిది మేబీ యూఎస్ యొక్క గోల్, అది నాట్ ఫర్ ఇండియా. ఇండియా యొక్క ఫ్యూచర్ ఎటువంటి ఇది కూడా మనకి ఏంటి అంటే అటువంటి ప్రయారిటీస్ అనేటువంటివి మనకి లేవు అనేటువంటి ఇదిని మన ఐడియాని మనం క్లియర్గా మనం పోర్ట్రే చేయాలి. సో దట్ ఆ పీస్ని మనం అయితే కనుక ప్రమోట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఆథర్ మనకి మాట్లాడుతున్నారండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో దీనికి సంబంధించి నేను ఏంటంటే కీ పాయింట్స్ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ దిస్ ఆర్టికల్ ఎంకే నారాయణన్ డిస్కసెస్ ఇండియాస్ డైలమా ఇన్ మేనేజింగ్ ఇట్స్ టైస్ విత్ క్వాడ్ అలియన్స్ కంప్రైజింగ్ యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఆన్ వన్ సైడ్, అండ్ అలాగే బ్యాలెన్సింగ్ ఇట్స్ కాంప్లెక్స్ రిలేషన్షిప్ విత్ దట్ ఆఫ్ ద చైనా. సో నవ్వు ఇప్పుడు మనం డైలమా సిచ్యువేషన్లో మనం అయితే కనుక ఉన్నాము అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. It focuses on implications of the India's growing alignment with the Quad, China's reactions and strategic decisions that New Delhi faces as tensions with China, especially in the border areas, are continuing to escalate. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్మింగ్టన్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతారండి. విల్మింగ్టన్ డిక్లరేషన్ మనకి క్వాడ్కి సంబంధించినటువంటిది అనమాట. సో చూడండి, ద క్వాడ్ నేషన్స్ రీసెంట్లీ మెట్ ఇన్ ద యుఎస్ఏ అండ్ ద విల్మింగ్టన్ డిక్లరేషన్ డిడ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ చైనా. సో చైనా గురించి మనం ఏమో డిక్లరేషన్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు, బట్ ఇట్స్ ఫోకస్ ఈజ్ ఆన్ క్లియర్లీ ఆన్ కౌంటరింగ్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. బట్ ఆ యొక్క డిక్లరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫోకస్ ఏంటంటే చైనా యొక్క రైజ్ని మనము కంట్రోల్ చేయాలి, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం కంట్రోల్ చేయాలి అనేటువంటిదే దాని యొక్క ఫోకస్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. నౌ ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు మనం అలా అంటే చైనాకి ఆ విధంగా మనము వెస్ట్రన్ కంట్రీస్ తోటి అలైన్ అయ్యి, యూఎస్ఏ తోటి అలైన్ అయ్యి, యూఎస్ఏ యొక్క స్ట్రాటజీలో మనం కూడా భాగంగా చైనా యొక్క అంబిషన్స్ని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక ఆ విధమైనటువంటి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మనకి సీరియస్ రిపర్కషన్స్ అయితే కనుక ఉంటాయి అని ఆథర్ ఒక రకమైనటువంటి వార్నింగ్, ఒక రకమైనటువంటి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుందండి గవర్నమెంట్కి. India and China relations are marked by tension, particularly because of due to the unresolved border disputes. For example, the situation in Ladakh remains fragile, with both sides maintaining their military presence in the friction points. ఈ ఫ్రిక్షన్ పాయింట్స్ అనేటువంటివి ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. ఇండియా చైనా రిలేషన్స్ అనేటువంటివి కూడా అంత బాలేదు. మరి ఇలాంటి అంత బాలేని పరిస్థితుల్లో మనం ఏంటి అని అంటే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ సో అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. వేర్ ప్రాగ్మాటిక్ డిప్లొమసీ ఫాలో చేయాలి మనం. ఇండియా షుడ్ ప్రొసీడ్ విత్ కాషన్, balancing its engagement with the Quad while keeping the lines of communication with the China open. సో చైనా తోటి ఎటువంటి అన్ఫ్రెండ్లీ బిహేవియర్ కానీ కాన్ఫ్రాంటేషనల్ పాలిటిక్స్ అంటారనమాట, వాటిల్లో మనం ఏంటి అంటే ఫాలో చేయకూడదు. ద ఆథర్ సజెస్ట్ దట్ ఇండియా కెనాట్ అఫోర్డ్ టు ఎస్కలేట్ ద టెన్షన్స్ అన్నెసెసరీలీ విత్ చైనా వైల్ సైమిల్టేనియస్లీ డీపెనింగ్ ద టైస్ విత్ యూఎస్ఏ అండ్ అదర్ మెంబర్ కంట్రీస్. స్ట్రాటజిక్ పేషెన్స్ అనేటువంటిది ఉండాలి. ఇండియా షుడ్ నాట్ రష్ ఇన్ టు ద కాన్ఫ్రాంటేషనల్ పాలసీస్, అంటే అన్ఫ్రెండ్లీ వేలో మనం ఏంటి అని అంటే కనుక, బట్ ఇన్స్టెడ్ వీ షుడ్ యూజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అండ్ మిలిటరీ ప్రిపేర్డ్నెస్ టు అడ్రస్ ద చైనా యొక్క థ్రెట్ని మనం ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేయాలి. సో ఫైనల్లీ ద ఆథర్ రికమెండ్స్ కంటిన్యూ టు బిల్డ్ ద ఇండియాస్ డిఫెన్స్ అండ్ డిటరెన్స్ క్యాపబిలిటీస్, పర్టికులర్లీ అలాంగ్ ద బార్డర్ అండ్ చైనా టు ప్రిపేర్ ఫర్ ఎనీ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్. సో ఎనీ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ఏ వచ్చినా కూడా మనం ఏంటి అని అంటే కనుక తట్టుకునే విధంగా మనం ఏం చేయాలి అని అంటే కనుక మన యొక్క డిటరెన్స్ క్యాపబిలిటీస్ని, ఇండియా యొక్క డిఫెన్స్ని మనం ఏంటి అని అంటే కనుక పెంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇండియా ఈజ్ అట్ ఎ క్రూషియల్ జంక్షన్ ఇన్ ఇట్స్ ఫారిన్ పాలసీ వేర్ ఇట్ మస్ట్ కేర్ఫుల్లీ నావిగేట్ ఇట్స్ రోల్ విత్ ఇన్ ద క్వాడ్ అండ్ లాంగ్ స్టాండింగ్ బార్డర్ డిస్ప్యూట్స్ విత్ చైనా. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మీకు అయితే కనుక తెలియాలి. ఈ యొక్క ఎడిటోరియల్ నుంచి పర్టికులర్లీ అయితే కనుక సో మనకి క్వాడ్ పరిస్థితి ఏంటి, చైనా పరిస్థితి ఏంటి, ఇండియా చైనా సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం ఏ విధంగా మనం స్ట్రాటజీస్ మనం ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకైతే కనుక ఆథర్ మాట్లాడుతున్నారు. అయితే ఎటువంటి రాంగ్ సిగ్నల్స్ని దయచేసి సెండ్ చేయకండి చైనాకి. మీరేంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి కలిసి చైనా యొక్క అంబిషన్స్ని మనం కంట్రోల్ చేయాలి అని ప్రయత్నిస్తున్నాము అని ఏ విధంగా మనకి చైనాకి ఒక థ్రెట్గా మనల్ని ఫీల్ అయినట్లయితే కనుక ఈ యొక్క బార్డర్ టెన్షన్స్ అనేటువంటివి ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరిగిపోతాయి. పీస్ అనేటువంటిది సో కంప్లీట్లీ ఎల్యూసివ్, అంతు చిక్కంది అయిపోతుంది అని చెప్పి మనకి వార్న్ చేస్తున్నారండి. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద టుడేస్ వీడియో. సో ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ నౌ ఇట్స్ అ టైమ్ టు టెస్ట్ అవర్ సెల్స్ అండ్ లెట్స్ కమ్ టు దట్ ఆఫ్ ద టుడేస్ క్వశ్చన్. విల్మింగ్టన్ డిక్లరేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే, విల్మింగ్టన్ డిక్లరేషన్ అని చెప్పేసి రీసెంట్గా ఒక పలానా
గ్రూప్ మనకి ఏంటి అంటే అడాప్ట్ చేసుకుంది. అయితే ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? లైక్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దెన్ కమ్స్ ద క్వాడ్, దెన్ కమ్స్ ద ASEAN, దెన్ కమ్స్ ద ఈస్ట్ ఏషియా సమ్మిట్. I hope you know the answer. If you know the answer, please do comment your answer, and at the same time if you have liked the video, please do like it, and so we are waiting for it. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. లెట్స్ మీట్ అగైన్ టుమారో అండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఏంటి అని అంటే కనుక దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవేళ మనము ఈ ఆస్పెక్ట్స్ని లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ రిపోర్ట్ గురించి వీటన్నిటి గురించి ఈవేళ క్లాస్లో మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ డూ లవ్ అవర్ క్లాసెస్, సో ఇందాక ఇచ్చినటువంటి స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. సో యూ కెన్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎ కాంప్రిహెన్సివ్ ప్రిపరేషన్. Yes friends, that's it for today. Let's meet again tomorrow, and until then, happy learning. Bye bye.